అందరికీ నమస్కారం. ఈ రోజు మన లైట్ వర్కర్స్ జూమ్ సెషన్ లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువర్యులైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి మనము నిన్న సూక్ష్మ శరీర యానం యొక్క ప్రాక్టికల్ సెషన్ చేశాము. ఎంతో అద్భుతంగా చాలా మంది చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు నిన్న సెషన్ కి. మరి ఈ రోజు ఇంకో కొత్త టాపిక్ తోటి మన ముందుకి సంతోష్ గారు వచ్చారు. మరి మనము ఈ 11 days వర్క్ షాప్ ని ఎంతో అద్భుతంగా ఎన్నో హయ్యర్ ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీస్ తోటి చేసుకుంటున్నాము. మరి ఈ రోజు మనకి ఏం టాపిక్ చెప్పబోతున్నారు, అసలు ఏంటి ఇవాళ అని తెలుసుకుందాం మాస్టర్స్. మరి మనము గత 4 రోజులుగా మనము కళల గురించి, ఆస్ట్రల్ ట్రావెలింగ్ గురించి అలా ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజు ఏం తెలుసుకోబోతున్నామో తెలుసుకుందాం మాస్టర్స్. సో లేట్ చేయకుండా మనం సంతోష్ గారికి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సౌమ్య గారు. మొదటిగా మన గురువర్యులైన బ్రహ్మర్షి పితామహ శ్రీ సుభాష్ పత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక 2 minutes ధ్యానం చేద్దాము. ఎందుకంటే ఈ వర్క్షాప్ మనం చేస్తూ ఉన్నప్పుడు పార్టిసిపెంట్స్ కానీ, అడ్మిన్ టీమ్ హోస్ట్ చేస్తున్నారు కానీ, హోస్ట్ చేసే అడ్మిన్ టీమ్ కానీ, స్పీకర్స్ కానీ, వాళ్ళు మాత్రమే కాకుండా ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్ మనల్ని చూస్తూ ఉన్నారు. ఎంతో మంది భౌతికంగా యోగులు, సిద్ధ గురువులు కూడా వాళ్ళు కూడా వాళ్ళ దివ్య క్షేత్రాల్లో వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మన ప్రోగ్రెస్ ఇది. మన ఈ వర్క్షాప్ అనేది ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫరెన్సే కాదు, నాలెడ్జ్ ఇవ్వటమే కాదు, మీరు వినటమే కాదు, టెక్నిక్స్ మీరు ఆచరణలో పెట్టడమే కాదు, బట్ ఈ 11 days లో జరుగుతున్న ఈ వర్క్షాప్ అంతా కూడా మరి సూక్ష్మ శరీర వాసులు ఆ సూక్ష్మ లోకాల నుంచి తొంగి చూస్తూ ఉన్నారు. ఎంతో గొప్ప కార్యక్రమం జరుగుతుంది, ఒక గొప్ప నాలెడ్జ్ వెళ్తుంది అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా తలుచుకుంటూ, వాళ్ళని ఫీల్ అవుతూ ఒక్క 2 minutes ధ్యానం చేద్దాం. ఓకేనా మిత్రులారా? అందరూ హాయిగా కూర్చోండి. జస్ట్ 2 minutes ధ్యానం చేద్దాము. అందరూ కళ్ళు మూసుకొని ధ్యాన స్థితికి వెళ్తూ శ్వాస మీద ధ్యాస మాత్రమే, మరి ఇంకేది లేదు. హాయిగా క్షణాల్లో ఆ ధ్యాన స్థితికి వెళ్దాం, కొన్ని క్షణాల్లో మాత్రమే. మనకెప్పుడు మన వెన్నంటే ఉండే ఆ ఆస్ట్రల్ మాస్టర్స్ వాళ్ళందరికీ కూడా మన కృతజ్ఞతలను ఎంతో ప్రేమతో తెలుపుదాం. ఎంతో మధురమైన వారి ప్రేమ మన చుట్టూరు ఉంది. మనల్ని రక్షిస్తూ, ప్రేమిస్తూ, ఆదరిస్తూ, ముందుకు నడుపుతూ ఎప్పుడు అట్లానే ఉంటున్నారు వాళ్ళు. మన గురించి వాళ్ళకి ఎంతో ఆసక్తి. వారి ప్రేమని హాయిగా ఫీల్ అవుదాం. ఎంతో హాయిగా ఫీల్ అవుదాం. మన ఆధ్యాత్మిక ప్రయాణం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది. వారు ఎంతో తోడ్పడుతున్నారు. ఎంతో ప్రేమ
మనం అంటే మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, వీరు ఎన్ని అడుగులు వేస్తున్నారో మన వైపు అని. ఆ చల్లని చూపు అమ్మ ప్రేమ కన్నా ఎంతో తీయగా ఉంటుందేమో. ఉంది కూడా. హాయిగా కొన్ని క్షణాలు మాత్రమే. ఓకే మిత్రులారా, హాయిగా మెల్లగా మళ్ళీ మనలోకి మనం వస్తూ భూమాతకి ధన్యవాదాలు తెలుపుతూ మెల్లగా కళ్ళు తెరవచ్చు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ముందుగా సుస్వాగతం. ఎంతో ఎనర్జెటిక్గా 4 రోజులు ముగించుకుని ఇది 5వ రోజు ఒక గొప్ప వర్క్షాప్ చేసుకుంటున్నాము. నిన్న ఒక మంచి గైడెడ్ సెషన్ జరిగింది. ఎంతో మంచి ఫీడ్బ్యాక్ నేను కూడా చూశాను, ఎంతో మంచి ఎక్స్పీరియన్సెస్ షేరింగ్ చూశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఆల్ ప్రోగ్రెసింగ్ టుగెదర్. ఎందుకంటే ఇది ఒక్కరి ప్రోగ్రెస్ కాదు, ఒక గ్రూప్గా ప్రోగ్రెస్ అవుతున్నాం. మనందరం కూడా గ్రూప్గా వెళ్తున్నాం, అందరం పైకి వెళ్తున్నాం, అవునా? సో ఇది ఎంతో గొప్ప విశేషము, ఒక గ్రేట్ వర్క్షాప్ కూడా. ఈ ప్రోగ్రెస్ అంతటిని మనం మాత్రమే ఆనందించట్లేదు, పైనుంచి ఎంతో మంది చూసి ఆనందిస్తూ ఉంటారు. ఎస్, ఎందుకంటే వాళ్ళకి ఇంకేం పని లేదు, మన ప్రోగ్రెస్ వాళ్ళు ప్లాన్ చేసుకోవడమే. ఎప్పటికప్పుడు మన ప్రోగ్రెస్ ప్లాన్ చేయడమే వాళ్ళ పని. వాళ్ళ సెలబ్రేషన్స్ ఎప్పుడు ఉంటాయంటే, మనం ఎంతో ఒక గొప్ప పని చేసి ఒక గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు, మన ఫ్రీక్వెన్సీస్ రైజ్ అయినప్పుడు వాళ్ళ సెలబ్రేషన్స్ ఉంటాయి, సంబరాలు వాళ్ళకి. యాస్ట్రల్ రెల్మ్స్లో, యాస్ట్రల్ ప్లేన్స్లో వాళ్ళ సెలబ్రేషన్స్ అవి. సో ఒక భూమి యొక్క ఫ్రీక్వెన్సీని పెంచడం అంటే ఏంటి అంటే, మన యొక్క ఫ్రీక్వెన్సీ ఫస్ట్ పెరిగితే అలా 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 డాట్స్ గా ప్రతి ఒక్కళ్ళు పెరిగినప్పుడు భూమి యొక్క ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది. 3rd డైమెన్షన్ నుంచి 4th 5th డైమెన్షన్స్కి వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళకి సంతోషం, వాళ్ళ ప్లానింగ్ అదే కదా. మరి అత్తని వాళ్ళ పై ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్లాలని, హయ్యర్ ఫ్రీక్వెన్సీస్కి తీసుకెళ్లాలని చెప్పేసి, సో వాళ్ళ ప్లానింగ్ అదే ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడితో స్టార్ట్ చేయాలి? మనతోనే స్టార్ట్ చేయాలి. సో మన ప్రోగ్రెస్ చూసి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇదొక సెలబ్రేషన్స్ టైం వాళ్ళకి. సో మీరందరికీ కూడా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్రులారా. ఓకే, సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఆస్ట్రల్ ట్రావెల్ గురించి తెలుసుకుందాం. నేను అందరూ కూడా ఎంతో చక్కగా ధ్యానం చేశారు, అందరూ ఆస్ట్రల్ ట్రావెల్ ఎన్నో టెస్టిమోనియల్స్ వచ్చినాయి. అయితే ఆస్ట్రల్ ట్రావెల్ ఎందుకు చేస్తున్నాము, అసలు ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటి అనేది ముందుగా తెలుసుకుందాం. అయితే ముందుగా ఆస్ట్రల్ ట్రావెల్ అనే పదం ఏంటంటే, దీనికి ఎన్నో పదాలు ఉన్నాయి. ఆస్ట్రల్ ట్రావెల్ అంటాం దీన్ని తెలుగులో, ఇంగ్లీష్లో ఆస్ట్రల్ ట్రావెల్ అంటాం, లేకపోతే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటాము. ప్రొజెక్షన్ అంటే ఏం లేదు, ఒక పాయింట్కి నేను వెళ్ళాలి అనుకుని ప్రొజెక్ట్ చేయడాన్ని, మన ఆస్ట్రల్ బాడీని ప్రొజెక్ట్ చేయడాన్ని. ఇప్పుడు మీరు క్రికెట్ చూస్తున్నప్పుడు బాల్ ఇక్కడ ప్రొజెక్ట్ అయింది అని అంటారు, ఇక్కడ చూపిస్తారు, ప్రొజెక్షన్స్ చూపిస్తారు, ఇలా మిడ్ పడింది లేకపోతే ఫ్రంట్ పడింది బాల్ అని చెప్పేసి. అట్లా అంటే ప్రొజెక్షన్, అది ప్రొజెక్షన్స్ అంటారు. అట్లానే మన ఆస్ట్రల్ బాడీని హిమాలయాస్ లో ప్రొజెక్ట్ చేశారనుకోండి, మీరు ఆ డైరెక్ట్ పాయింట్ ప్రొజెక్ట్ చేశారు కాబట్టి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటారు, అంతే. అయితే తెలుగులో దీన్ని సూక్ష్మ శరీర యానము అంటారు.
సూక్ష్మ శరీరంతో, యానం అంటే ప్రయాణం చేశాం కాబట్టి సూక్ష్మ శరీర యానం అంటారు. ఇంగ్లీష్లో ఇంకో పదం ఏంటి, దీనికి ఇంకో పదం ఏంటంటే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అని అంటారు. అవుట్ ఆఫ్ బాడీ అంటే ఏంటి? ఇది బాడీ అంటే శరీరం, అవుట్ ఆఫ్ బాడీ శరీరం నుంచి బయటకు వచ్చి ఈ ఫిజికల్ అప్పటి వరకు ఏంటి, ఫిజికల్ బాడీయే అంతా అనుకున్నాం, అదే మనకున్నది అనుకున్నాం, ఇంకేం లేదనుకున్నాం. కానీ ఫిజికల్ బాడీ కాకుండా ఇంకోటి ఏదో అవుట్ ఆఫ్ ఫిజికల్ బాడీ జరిగింది ఎక్స్పీరియన్స్ మనకి. అందుకనే దీన్ని అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటాం దీన్ని. సో ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి మిత్రులారా. సో అయితే దీన్ని షామన్స్, ఈ యాస్ట్రల్ ట్రావెల్ ఏమి ఇప్పుడు ఫినామినన్ జరగట్లేదు, ఇది ఎప్పటి నుంచో మన పూర్వీకులు ఎంతో మంది తపస్సు చేసి సూక్ష్మ శరీర యానం చేయాలి అని చెప్పేసి, ఎలా అయితే మూడో కన్ను తెరుచుకోవాలనుకుంటున్నామో, సూక్ష్మ శరీర యానం చేయాలనుకుంటున్నామో, వాళ్ళు అట్లానే తపస్సు చేశారు, సూక్ష్మ శరీర యానం చేయాలని. అంత గొప్ప సాధన ఇది. అది ఎందుకో కూడా చెప్తాను, ఎందుకు అంతంత చేశారు, ఎందుకు అంత ధ్యానం చేశారో కూడా చెప్తాను. సో అట్లానే ఇది మన భారతదేశంలో ఒక ట్రెడిషనల్ గా ఇదే చేసేది కాకుండా షామన్స్ అంటే ఏంటంటే నేటివ్ అమెరికన్స్ అంటే అమెరికాలో, నార్త్ అమెరికాలో దండయాత్రలు చేసి, కానీ వీళ్ళందరూ వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చారు కదా, కొంతమంది ఫ్రాన్స్ నుంచి, కొంతమంది జర్మనీ నుంచి, పోలాండ్ నుంచి, మెయిన్ అట్లా ఏవో దేశాల నుంచి వచ్చేసి స్థిరపడిన వాళ్ళే. అసలు వీళ్ళందరూ కాకుండా నేటివ్ గా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉండే వాళ్ళని నేటివ్ అమెరికన్స్ అంటారు. ఓకే, వాళ్ళలో ఒక గొప్ప ఆధ్యాత్మికత ఉంటుందన్నమాట. వాళ్ళు అమెరికన్ ఋషులు అని అంటారు. అమెరికాలో ఉండే యోగుల్ని, షామన్స్ ని అమెరికాలో ఉండే యోగులు అని అంటారు అన్నమాట. వాళ్ళకి ఆ పదం షామన్స్ అంటారు. షామనిజం ని పాటిస్తారు. షామనిజం అంటే ఏంటంటే వాళ్ళు ప్రకృతిని కొలుస్తూ ఉంటారు. అంటే మదర్ అర్త్ ని మదర్ అంటారు, అమ్మగా భావిస్తారు. స్కైని తండ్రిగా భావిస్తారు వాళ్ళు. అట్లానే ప్రకృతి అంతా వాళ్ళకి దేవతలే. ఒక చెట్టు కూడా, ఒక చిన్న మొక్క కూడా అంత దేవుళ్ళు. సో వాళ్ళు కమ్యూనికేషన్ ఉంటారు, పరస్పరం కమ్యూనికేషన్ ఉంటారు నేచర్ తో. వాళ్ళని షామన్స్ అంటారు. ఒక నేటివ్ అమెరికన్స్ లో కొంతమంది దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక గురువు ఉంటాడు, వాళ్ళు కొన్ని స్పెషల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ నేర్పిస్తూ ఉంటారు. వాటితో ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ టైప్ ఆఫ్ వర్క్ వాళ్ళకు ఉంటుంది, స్పిరిచువల్ వర్క్ ఉంటుంది. సో వాళ్ళు దీన్ని ఏమన్నారంటే యాస్ట్రల్ ట్రావెల్ ని జర్నీ అని అంటారు. వాళ్ళు జర్నీస్ అంటారు. జర్నీ అంటే ఏంటి? ప్రయాణం. మన తెలుగులో ఏమంటున్నాం? యానము అంటున్నాం, సూక్ష్మ శరీర యానం అంటున్నాం. వాళ్ళు జర్నీ అంటారు. అట్లానే ఈజిప్షియన్స్ కూడా బాగా, అంటే చాలా మంది చేశారు. మనకు తెలియక ఎన్నో కంట్రీస్ లో జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు బయటకు వస్తే ఎక్కువ ప్రామాణికంగా వాళ్ళు దాని గురించి మాట్లాడుతూ ఇంకా కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఇట్లా కొద్దిమంది అట్లా కనిపిస్తున్నారు. కానీ తెలియకుండా ఎంతో మంది ఇంకా చేస్తూనే ఉన్నారు. అలా ఈజిప్షియన్స్ కూడా బాగా యాస్ట్రల్ ట్రావెల్ మీద బాగా ఫోకస్ చేసేవాళ్ళు. వాళ్ళ పిరమిడ్స్ మీద కానీ కొన్ని సింబల్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు గుడుల మీద, పాత పడిన గుళ్ళ మీద ఒక శిలా పలకాల మీద వాళ్ళ దేవలిపి అని కానీ, కొన్ని ఏన్షియంట్ లాంగ్వేజెస్ తో సాంస్క్రిట్ లో కానీ రాసి ఉంటాయి. ఈ రాజు కట్టించాడు, ఈ పలానా ఈ టైంలో కట్టించాడు, వీళ్ళు మెయిన్ విరాళాలు ఇచ్చారు, లేకపోతే ఈ రాజే కట్టించాడు, ఇట్లా ఉంటుంది కదా. అట్లానే వాళ్ళ పిరమిడ్స్ మీద కూడా ఏంటంటే హైరోగ్లిఫ్స్ అని కొన్ని సింబల్స్ ఉంటాయి. ఒక పక్షి సింబల్ కానీ, ఒక మూడో కన్ను సింబల్ కానీ, ఒక మనిషే పక్షి రూపంలో, ఒక పక్షి తలతో మనిషి ఉంటాడు. తాత్ అంటారు ఆయన్ని. తాత్ అని అంటే ఆయన ఒక గాడ్ అనమాట వాళ్ళకి. మనకు అమ్మవారు, శివుడు ఎట్లనో ఆయనకు ఒక గాడ్ తాత్ అని. ఆయన ఏంటంటే స్కైకి గాడ్, స్కై కంటే ఎగరటంలో ఆయన యాస్ట్రల్ ట్రావెల్స్ ని బాగా హెల్ప్ చేస్తారని అంటారు ఆయన కూడా. సో అట్లాగా యాస్ట్రల్ ట్రావెల్స్ గురించి కూడా డిపిక్షన్స్ ఉండేవి, హైరోగ్లిఫ్స్ అంటే ఒక సింబల్ గా వేసేవారు. ఇప్పుడు హైరోగ్లిఫ్స్ ని అర్థం చేసుకోవడానికి ఒక స్పెషల్ లాంగ్వేజే కనిపెట్టేశారు. ఇప్పుడు హైరోగ్లిఫ్స్ చూసి చదివేస్తూ ఉంటారు కూడా. ఓకే, అట్లాగా మీరు కొన్ని చూస్తే కనుక యాస్ట్రల్ ట్రావెల్ గురించి కూడా బాగా ఉంటుంది. సో అట్లా ఎన్నో ఇంపార్టెంట్ కల్చర్స్ అన్ని కూడా యాస్ట్రల్ ట్రావెల్ గురించి ప్రాక్టీస్ చేసి ఎంతో హయ్యర్ స్టేజెస్కి వెళ్ళి అట్లా ఎన్నో రీసెర్చెస్ చేసి అట్లా చేసినాయి. కానీ ఎందుకు చేసినాయి? ఆ రీజన్ ఏంటి? మనకి ఫస్ట్ యాస్ట్రల్ ట్రావెల్ ఎందుకు అనిపిస్తుంది అంటే, అట్లీస్ట్ నాకు ఫస్ట్ అనిపించింది అంటే, నేను అందరి గురించి చెప్పను కానీ నా గురించి పర్సనల్ ఎక్స్పీరియన్స్, యాస్ట్రల్ ట్రావెల్ అనగానే
ఒక ఫ్యాన్సీ ఎక్స్పీరియన్స్ అది, అవునా? ఒక ఫ్యాన్సీ ఎక్స్పీరియన్స్ అంటే ఒక మంచి అరే భలే బాడీ నుంచి బయటకు వచ్చామంటే అసలు చూడడానికి ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఒక 3D సినిమా వచ్చింది. 3D సినిమా అంటే ఒక గ్లాసెస్ పెట్టుకుని 3D గ్లాసెస్ పెట్టుకుని ఏదో మీదకి వచ్చినట్టు ఉంటాయి, అంటే ఒక ఫ్యాన్సీ మూవీ అది. అట్లానే యాస్ట్రల్ ట్రావెల్ మీద ముందు నాకు ఉత్సాహం ఎందుకు వచ్చిందంటే అరే ఇదేదో నాకు ఏమి బెనిఫిట్స్ అన్ని తెలుసు కానీ కొన్ని విన్నా సరే, కానీ నాకు మెయిన్ ఏంటంటే మైండ్ లో పిక్చరు యాస్ట్రల్ ట్రావెల్ అసలు అదే అసలు బయటకు వచ్చేసి బాడీ ఇక్కడ ఉంటుంది, ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడికైనా వెళ్ళి చూసేసి రావచ్చు, అట్లాంటి ఒక ఫ్యాన్సీ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి అలా ఎంతూజియాసం. అయితే అదొకటి, అది బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ బయటకు రావటమే ఒక పళ్ళు మన బయటకు వచ్చి మనం ఈ రిస్ట్రిక్షన్ బాడీ ఇది కాదు, ఈ కంటైనర్ మాత్రమే కాదు, ఇందులో ఎంతో ఉంది అని బయటకు వచ్చి ఎక్కడికైనా వెళ్ళగలమని తెలుసుకోవడం, ఫ్రీడమ్ ఉంది అని తెలుసుకోవడం ఒక కారణమే. యాస్ట్రల్ ట్రావెల్ చెయ్యాలి అని మనకి అదొక కారణం, చెయ్యాలి అని చెప్పేసి. కానీ అంతకన్నా గొప్ప కారణాలు ఎన్నో శతకోటి ఉంటాయి. హీలింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎన్నో 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 బెనిఫిట్స్ యాస్ట్రల్ ట్రావెల్ కి ఎందుకు చెయ్యాలి అని మనకి కన్విన్స్ అయిపోతాం. ఓకేనా? అయితే ఒక ముఖ్యమైన బెనిఫిట్ మాత్రం ఈరోజు చెప్తాను. నేను ముఖ్యమైన బెనిఫిట్ చెప్తాను. మనకి సోల్ పర్పస్ అనేది ఉంటుంది. ఓకేనా? సోల్ పర్పస్ అనేది ఉంటుంది. ఒక సోల్ గా మనం ఒక చిన్న అంశాత్మగా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎన్నో లెవెల్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఎన్నో జన్మలు తీసుకుని ఒక 400 నుంచి 700 మనిషి జన్మలు అంటాం. దానికన్నా ముందు ఎన్నో లక్షల జన్మలు తీసుకుంటాం. ఒక మినరల్ గా, ఒక చిన్న రాయిగా, మినరల్ గా, తర్వాత ఒక చిన్న మొక్కగా, తర్వాత పాకే ఒక చిన్న యానిమల్ క్రీచర్స్ గా, మొక్కగా, చెట్టుగా ఎన్నో లక్షలు కానీ వేలు లక్షలు, తర్వాత క్రీచర్స్ గా అంటే పాకే క్రీచర్స్, ఎగిరే బర్డ్స్ నుంచి ఆ జాతిలో, తర్వాత యానిమల్స్ లోకి వచ్చి అలా కొన్ని వేల లక్షలు అట్లా తీసుకుని తర్వాత చివరాఖరికి అలా ఎవల్యూషన్ అంటాం, సోల్ ఎవల్యూషన్. అవునా? పురోగతి అని అంటాం మనం. భగవద్గీతలో చెప్తారు పురోగతి ఉంటుంది ఆత్మకి అని, కృష్ణుడు చెప్తాడు కదా. అట్లానే అలా అయిన తర్వాత చివరాఖరికి మన హ్యూమన్ లైఫ్ టైం తీసుకుంటాం, స్టార్ట్ చేస్తాం. అట్లాగా అలా 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 అన్ని ఆత్మలుగా, అంశాత్మల నుంచి అలా స్టార్ట్ చేసి ఒక వృద్ధాత్మగా వచ్చి చేరుకుని ఒక ఆధ్యాత్మిక ఉన్నతులకు వెళ్ళాలని చూస్తాం. అవునా? మళ్ళీ అలా అన్ని సంపాదించేసి మళ్ళీ వెళ్ళిపోతాం, ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళిపోతాం, పూర్ణాత్మలో కలిసిపోతాం. ఒక సున్నాగా, పూర్ణము అంటే ఏంటి? ఒక సున్నా. ఇలా స్టార్ట్ అయ్యి ఇలా 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 చివరికి అలా మళ్ళీ పూర్ణం దగ్గరికి వెళ్ళిపోతాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం మళ్ళీ అలా వెళ్తాం. ఇట్స్ అ సర్కిల్. అలా పూర్ణాత్మగా వెళ్ళిపోతాం, అంతే కదా. సో అయితే ఈ గోల్ ఏంటి? మనం అసలు ఎందుకు ఇలా వచ్చి అన్ని ఫినిష్ చేసి వెళ్తున్నాము అని చెప్పేసి ఈ గోల్ ఏంటి అని చూస్తే, ఒక్కొక్కరికి ఒక్కొక్క సోల్కి ఒక్కొక్క గోల్ ఉండొచ్చు. ఒక్కొక్క లైఫ్ టైంలో కూడా ఒక గోల్ ఉంటుంది, ఇంకో లైఫ్ టైంకి ఇంకో గోల్ ఉంటుంది. సో అంశాత్మకంగా ఉన్నప్పుడు బహుశా ఆ లైఫ్ టైంలో ఏంటంటే విశ్వాసం, అంటే ఒకళ్ళ మీద విశ్వాసంతో ఉండాలి, అంటే వాళ్ళని మోసం చేయకూడదు, వాళ్ళని ఎప్పుడు నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదు అని ఒక లెసన్ ఉండొచ్చు. ఆ లెసన్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. అప్పుడు లెసన్ నేర్చుకున్న దాకా, అది అయ్యేదాకా అలా కొన్ని జన్మలు తీసుకోవాల్సింది, అలా కొన్ని లెసన్స్ ఉంటాయి. ఆ లెసన్స్ అన్ని తీసుకునేదాకా కొన్ని జన్మలు నెక్స్ట్ వేరే పర్పస్ తీసుకుంటాం. అట్లా 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 ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది పూర్తి చేసుకోవాలి మనం. అయ్యేదాకా మనం ఇంతే ఇక్కడ. అయితే ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్, లైఫ్ పర్పస్ ఉండొచ్చు. ఒకనొక స్టేజ్ లో కొన్ని చేంజ్ అవ్వచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బట్టి. ఇట్లా ఎన్నో కథలు జరుగుతూ ఉంటాయి, ఎన్ని కథలు, స్టోరీస్ జరుగుతూ ఉంటాయి. కానీ ఒక సెంట్రల్ స్టోరీ ఉంది. ఒక సెంట్రల్ పాయింట్ ఏంటంటే, అన్నిటికీ కలిపి ఒక సెంట్రల్ పాయింట్ ఏంటంటే, వీటన్నిటికీ కలిపి ఒక సెంట్రల్ పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్క సోల్ కి మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ దట్ ఈస్. అంటే ఏమేమైతే ఉన్నాయో ప్రతి ఎక్స్పీరియన్సెస్, ఎన్నో రకమైన ఎక్స్పీరియన్సెస్. కొంతమందికి మోసపోవటం ఒక ఎక్స్పీరియన్స్, తర్వాత ఎవరైనా మోసం చేయటం కూడా ఒక ఎక్స్పీరియన్స్, తర్వాత ప్రేమించడం ఒక ఎక్స్పీరియన్స్, ప్రేమించబడటం ఎక్స్పీరియన్స్, ఒకళ్ళ నుంచి హెల్ప్ తీసుకోవడం ఒక ఎక్స్పీరియన్స్, వాళ్ళకి హెల్ప్ చేయడం ఒక ఎక్స్పీరియన్స్, ఒకళ్ళకి ఫ్లైట్ ఎక్కడం ఒక ఎక్స్పీరియన్స్, ఇంకొకళ్ళు ఫ్లైట్ తోలటం ఒక ఎక్స్పీరియన్స్, ఇంకొకళ్ళకి చంపటం ఎక్స్పీరియన్స్, చంపబడటం కూడా ఎక్స్పీరియన్స్. ఆఫ్ కోర్స్ అన్ని ఎక్స్పీరియన్సెస్. అట్లా ఎన్ని చూస్తే ఎన్ని కోట్లు ఉంటాయి ఎక్స్పీరియన్సెస్. సో ఒక సోల్ యొక్క లక్షణం ఏంటంటే, అంటే దాని గోల్ ఏంటంటే, ఏమైతే ఎక్స్పీరియన్స్ ఉన్నాయో అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది ఒక సోల్ యొక్క చివరి. అప్పుడే పూర్ణాత్మకు చేరుకుంటుంది అది.
ఎందుకంటే పూర్ణము అంటే ఏంటి, అన్ని ఎక్స్పీరియన్సెస్ కలిపి ఉన్నది కాబట్టి అది పూర్ణం అవుతుంది. అది అవ్వకుండా పూర్ణం అవుతుందా? 99.99 అవుతుంది అన్ని వచ్చినా కూడా. ఆ ఒక్క చిన్న 0.01 రావాల్సిందే 100 అవ్వాలంటే. సో అన్ని ఎక్స్పీరియన్సెస్ కోసం చూస్తూ ఉంటుంది ఒక సోల్. అయితే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనం ఈ లైఫ్ టైంలో ఉన్నాం, ఈ వర్క్ షాప్ అటెండ్ అయ్యారంటే అందరూ వృద్ధాత్మలే, అంటే ఓల్డ్ సోల్సే. చాలా ఎన్లైటన్ అయ్యి ఎన్లైటన్ దగ్గర అయ్యి ఒక ఎన్లైటన్మెంట్ స్టేజెస్ లో, ఎన్లైటన్మెంట్ లో కూడా ఒక స్టేజెస్ ఉంటాయి కొన్ని. ఎవరు ఏదో ఒక స్టేజ్ లో ఉన్నవాళ్ళమే అందరం కూడా. అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఈ యాస్ట్రల్ ట్రావెల్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఇట్లా మనం ఇవన్నీ చెప్పుకున్నప్పుడు మనకున్న ఈ ఏజ్ లిమిట్ లో ఈ ఫిజికల్ బాడీకి కూడా ఒక లిమిటేషన్ ఉంది, ఏదో ఒక లిమిటేషన్ ఉంది. 100, 200, 300 ఏదో లిమిటేషన్ ఉంది కదా. మళ్ళీ ఈ బాడీని త్యజించి ఇంకో బాడీకి వెళ్ళాల్సిందే కదా. అయితే ఇప్పుడు మనకి యాస్ట్రల్ ట్రావెల్ ఎందుకంటే, ఒక యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు, ఒక డ్రీమ్ లో కానీ, లూసిడ్ డ్రీమింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఒక డ్రీమ్ లో కానీ, యాస్ట్రల్ ట్రావెల్ లో కానీ ఒక లైఫ్ టైమ్ లో వచ్చే నాలెడ్జ్, ఒక లైఫ్ టైం కాదు ఎన్నో లైఫ్ టైమ్స్ లో వచ్చే నాలెడ్జ్ ని కూడా గ్యాదర్ చేయొచ్చు. అయితే ఒకసారి చూడండి మరి, అలా మీరు యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు, కొన్ని వందల వేల యాస్ట్రల్ ట్రావెల్స్ కంటిన్యూస్ గా చేస్తున్నప్పుడు, సో మీకు ఇంకా 50 లైఫ్ టైమ్స్ లో వచ్చే నాలెడ్జ్ కూడా ఇప్పుడే వచ్చేసింది అనుకోండి, మీ ప్రోగ్రెస్ ఎంత ఉంటుంది? గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీ ఫ్యూచర్ ఎప్పుడు ఉండదు, స్థిరంగా ఉండదు, ఫ్లక్స్ ఉంటుంది, అంటే ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే మీ ఎక్స్పీరియన్సెస్, నెక్స్ట్ జరగబోయే మీ ఇంప్రూవ్మెంట్, ఇప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, మీ ఇంప్రూవ్మెంట్ అనే ఎక్స్పీరియన్స్ ఆర్ ఆల్వేస్ ఇంప్రూవ్మెంట్. అది ఏ ఎక్స్పీరియన్స్ అయినా కానివ్వండి, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంది అదంతా మీకు అప్గ్రేడ్, అంటే ఇంకా హయ్యర్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది మీలో, ఒక ఆధ్యాత్మిక ఉన్నతులకు వెళ్తున్నారు మీరు. అయితే ఇది జరుగుతున్నప్పుడు మీరు ఇంకో 10 జన్మలను తీసుకోవాల్సింది వస్తే, జస్ట్ ఇంకో 2 జన్మ, ఇప్పుడు యాస్ట్రల్ ట్రావెల్ చేసి కొద్దిగా నాలెడ్జ్ గ్యాదర్ చేసిన ఇదే లాస్ట్ జన్మ అయిపోవచ్చు. ఇంకో 50 జన్మలు తీసుకోవాల్సింది ఇంకో 5 జన్మల్లో అయిపోవచ్చు. మన కథకి ది ఎండ్ రాసేయచ్చు. సో అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ యాస్ట్రల్ ట్రావెల్ ఇవ్వగలుగుతుంది, అంతేనా? అట్లాంటి ఎక్స్పీరియన్స్ యాస్ట్రల్ ట్రావెల్ ఇవ్వగలుగుతుంది. డ్రీమ్స్ లో మీరు చేయగలుగుతారు. ఒకసారి పత్రి సార్ డ్రీమ్ అన్నమాట. డ్రీమ్ లో ఏం చేశారంటే, ఆయనకి ఒకానొక టైంలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, ఆయన క్లోజ్ క్వార్టర్స్ చాలా అప్పట్లో షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇది. ఒకానొక టైంలో పత్రి మేడం కానీ, మేడం వాళ్ళ బ్రదర్ కానీ, వాళ్ళు కొద్దిసేపు ధ్యానం చేస్తుంటే ఎంతో ఎంతో ఫుల్ నా ఎక్స్పీరియన్సెస్ రావటం, వాళ్ళు మెడిటేషన్ నుంచి రాగానే చెప్పంగానే పత్రి సార్ ఏంటంటే అనుకునేవారంట, ఏంటి వీళ్ళు జస్ట్ 10-15 మినిట్స్ లేకపోతే 20 మినిట్స్ ధ్యానం చేస్తున్నప్పుడు అసలు ఇన్ని ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి, నేనేమో నాకు చాలా తక్కువ వస్తున్నాయి లేకపోతే అసలు రావట్లేదు అని చెప్పి ఆయన ఏం చేశారంటే, ఇంకా నా లెవెల్ పెంచుకోవాలని చెప్పి ఒకసారి నిద్రలో ఒక కల్లో ఆయన 12 ఇయర్స్ ధ్యానం చేశారంట. ఒక కళ్ళలోనే, ఒక నైట్ కల్లో 12 ఇయర్స్ ధ్యానం చేసి అంత ఎనర్జీ బూస్ట్ తెచ్చుకొని, నేను వాళ్ళకి ఒక నైట్ లో వాళ్ళని క్యాచప్ చేసేసాను, అంటే వాళ్ళ స్థాయికి నేను వెళ్ళిపోయానని చెప్పేసి ఎంతో మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు ఆయన. చూడండి ఎంత బాగుందో. సో అట్లానే మనం యాస్ట్రల్ ట్రావెల్స్ చేసినప్పుడు డ్రీమ్ ని మనం కంట్రోల్ చేసి, ఇప్పుడు డ్రీమ్ ని లూసిడ్ డ్రీమింగ్ చేసుకుని మనం అట్లాంటి ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు పూర్ణాత్మగా వెళ్ళడానికి మనం యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు ఎంత ఈజీగా ఇన్ఫర్మేషన్ కానీ, విజ్డమ్ సేకరించి, మెసేజెస్ ని తీసుకుని వాటిని అనుసంధానం చేసుకుని మన లైఫ్ లీడ్ చేసినప్పుడు ఎంత ఈజీగా అయిపోతుంది. మన గోల్, మన అందరి ఎండ్ గోల్ ఏంటి, మన చాప్టర్కి అందరికి ది ఎండ్ రాయాలనే కదా, లేకపోతే మళ్ళీ లైఫ్ సైకిల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ రావాలా? లేదు కదా, ది ఎండ్ రాయాలనే కదా. సో ద ఎండ్ రాయడానికి ఈ యాస్ట్రల్ ట్రావెల్ ఎంతో ఎంతో గొప్ప సాధన మై డియర్ ఫ్రెండ్స్. అందుకని యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి, అందుకనే చేయాలి. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. హీలింగ్ బెనిఫిట్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందరో మంది మాస్టర్స్ని కలవచ్చు, ఎన్నో ఉన్నాయి. కానీ ఈ బెనిఫిట్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీరు ఎప్పుడైనా సాధన చేసేటప్పుడు మీకు ఎంత ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సో దట్స్ వై వి ఆల్ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ అవర్ ఫిజికల్ బాడీ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్. మనం అందుకనే అందరం కూడా మన ఫిజికల్ బాడీ లిమిటేషన్ కాదు అని మనకు తెలిసినా సరే ఎక్స్పీరియన్స్ అవ్వాలి దీన్ని. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో అందుకని యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి. అయితే ఈ యాస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటి అని ఒక క్వశ్చన్కి సింపుల్గా సమాధానం చెప్తాను.
ఎందుకంటే ఈ మన శరీరము, మన ఫిజికల్ బాడీ ఏమనుకుంటున్నాం అంటే జస్ట్ ఇది ఫిజికల్ బాడీ మాత్రమే అనుకుంటున్నాం. కానీ ఒక 7 బాడీస్ తో కూడి ఉన్న ఇది మనము అని మనం తెలుసుకోవాలి ముందుగా. ఓకేనా? ఇది ఫిజికల్ బాడీ, తర్వాత ఎథరిక్ బాడీ, ఓకే, దాని తర్వాత ఆస్ట్రల్ బాడీ వస్తుంది, దాని తర్వాత కారణ శరీరం కాజల్ బాడీ, తర్వాత సూపర్ కాజల్ బాడీ, తర్వాత కాస్మిక్ బాడీ, తర్వాత నిర్వాణిక్ బాడీ అని ఇలా 7 శరీరాలతో మనం ఉంటాం. దీని గురించి ఒక స్పెషల్ క్లాసే చెప్పొచ్చు, ఒక్కొక్క బాడీని డిస్క్రైబ్ చేస్తూ ఒక్కొక్క బాడీ దాని తత్వం ఏమిటి, ఎలా హైయర్ నెక్స్ట్ లెవెల్స్కి వెళ్తాము అని చెప్పేసి దీని గురించి ఒక క్లాసే చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి మనం ఆస్ట్రల్ ట్రావెల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆస్ట్రల్ బాడీ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఏమేమనుకున్నాం? ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, సూపర్ కాజల్ బాడీ, కాస్మిక్ బాడీ అండ్ నిర్వాణిక్ బాడీ, ఇట్లా 7 ఉంటాయి బాడీస్. సో ఎప్పుడైతే మన ఎనర్జీ హై, ఎప్పుడైనా ఫార్ములా సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్, ఏ టెక్నిక్ అయినా తీసుకోండి, ఆస్ట్రల్ ట్రావెల్కి ఏ టెక్నిక్ అయినా తీసుకోండి, బట్ ద బేస్ ఫౌండేషన్ ఇస్ మెడిటేషన్, ధ్యానం అంతే. మెడిటేషన్ తీసుకుని ఎనర్జీ అప్ చేసుకుంటే హయ్యర్ స్టేట్ కి తీసుకెళ్ళినప్పుడు ఇలా ఆస్ట్రల్ బాడీ పాపప్ అవ్వటమే ఆస్ట్రల్ ట్రావెలింగ్. సో ఇది బేసిక్ ఫౌండేషన్. అంటే దీని మీరు ఏ టెక్నిక్ అయినా యూజ్ చేయండి, బట్ ఇలా జరుగుతుంది లోపల ఇంట్రెన్సిక్ డీటెయిల్స్, లోపల జరిగే డీటెయిల్ ఇది. మీరు ఏ టెక్నిక్ అయినా వాడి దీన్ని ట్రిగ్గర్ చేయొచ్చు, ఈ లెవెల్స్ ట్రిగ్గర్ చేయొచ్చు, కానీ జరిగేది మాత్రం ఇది ప్రాసెస్. ఓకే, కొంతమంది రోప్ టెక్నిక్ అనండి, కొంతమంది ధ్యానంలో కూర్చోమనండి, కొంతమంది వేరే టెక్నిక్ చేయండి, ఏదైనా కానీ ఇట్లా చేయొచ్చు. ఓకే, ఇది వెనకాల జరిగే ప్రాసెస్. అయితే ఈ ఆస్ట్రల్ బాడీకి కొన్ని చిన్న నేమ్స్ కూడా ఉన్నాయి. కొంతమంది ఆస్ట్రల్ బాడీ తెలుసు కదా మనకి, పేరు ఇంగ్లీష్ లో ఆస్ట్రల్ బాడీ అంటాము, అలా తెలుగులో సూక్ష్మ శరీరము అని అంటాము, అట్లానే లింగ శరీరము అంటాము. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఇట్లా ఎన్నో యూజేజెస్ ఉంటాయి, ఎంతో మంది డిఫరెంట్ గా వాడుతూ ఉంటారు, బట్ సేమ్ మీనింగ్ వస్తుంది. లింగ శరీరము, సూక్ష్మ శరీరము, ఆస్ట్రల్ బాడీ, ఇట్లా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఆస్ట్రల్ బాడీకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి సిల్వర్ కార్డ్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా మందికి తెలిసి ఉండొచ్చు కాక సిల్వర్ కార్డ్ అంటే ఏంటి. చాలా మంది క్వశ్చన్స్ ఈ ఫస్ట్ 2-3 days లో అడిగారు, ఫియర్ గురించి అడిగారు. 2-3 క్వశ్చన్స్ లో నేను చూశాను, అప్పుడు చాలా ఫాస్ట్ గా సమాధానం చెప్పి వదిలేశాను, ఎందుకంటే ఇప్పుడు దానికి క్లియర్ గా సమాధానం చెప్తామని చెప్పేసి. ఈ సిల్వర్ కార్డ్ అనేది ఏంటంటే మన బొడ్డు నుంచి, ఫిజికల్ బాడీ బొడ్డు నుంచి కనెక్ట్ అయ్యి ధ్యానం చేసినప్పుడు ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయినప్పుడు చూడొచ్చు. సిల్వర్ కార్డ్ దర్శనం అంటారు దాన్ని. ఓకే, ఈ వెండి తీగ అని అంటాం తెలుగులో, సిల్వర్ కార్డ్ అని అంటాం ఇంగ్లీష్ లో. మన ఫిజికల్ బాడీ ధ్యానంలో చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే, మన ఫిజికల్ బాడీలో ఉన్న బొడ్డు దగ్గర నుంచి ఒక సన్నటి తీగలాగా కనెక్ట్ అయ్యి మన ఆస్ట్రల్ బాడీ కనెక్ట్ అయి ఉంటుంది. అది ఎప్పటికీ ఉంటుంది. అది ఎప్పుడు డిస్కనెక్ట్ అవుతుందంటే మనం చనిపోయినప్పుడే. మన ఎనర్జీస్ అన్ని డౌన్ అయిపోయి, ఫీబుల్ అయిపోయి, అంటే చనిపోవడం అంటే ఏంటి, మన లైఫ్ ఎనర్జీస్ బేసిక్ గా ఉండే ఈ ప్రాణిక్ లైఫ్ ఎనర్జీస్ ఉంటాయి కదా, అన్ని ముసలివాళ్ళం అయిపోయి కానీ అన్ని అయిపోయి ఫీబుల్ అయిపోయిన తర్వాత సిల్వర్ కార్డ్ కట్ అవుతుంది. అప్పటి వరకు మీరు ఏం చేసినా సిల్వర్ కార్డ్ కట్ అవ్వదు. ఓకే, సో మీరు ఫుల్లీ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటారు సిల్వర్ కార్డ్ ఆస్ట్రల్ బాడీతో కనెక్ట్ అయ్యి. చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఎలా అంటే నేను ఒకవేళ ఆస్ట్రల్ బాడీ ఎక్కడో తప్పిపోతే ఎట్లాగా, లేకపోతే మళ్ళీ రావటం కష్టం. ప్రబోధ్ గారు ఆల్రెడీ చెప్పారు ఇక్కడ, అన్ని మిస్కన్సెప్షన్స్, ఎవరో అర్థం కాని వాళ్ళు తీసిన సినిమాలు అవి, లేకపోతే రాసే రాతలవి, బుక్స్ లో ఏమన్నా ఊరికే కొన్ని ఫిక్షనల్ స్టోరీస్ లో రాస్తారు ఆస్ట్రల్ ట్రావెల్ గురించి, ఎక్కడికో వెళ్ళి తప్పిపోయి. నేను కొన్ని ఇంగ్లీష్ మూవీస్, హారర్ మూవీస్ ఉంటాయి, ఇన్సీడియస్ అని కొన్ని ఎగ్జాంపుల్, అది ఒక ఎగ్జాంపుల్, 3 parts తీశారు అన్ని. ఇట్స్ లైక్ అది చాలా ఫిక్టిషియస్ స్టోరీ అండ్ ఆల్సో ద కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో ఫిక్టిషియస్. ఎందుకంటే అతనికి ఆస్ట్రల్ ట్రావెల్ అంటే తెలియదు, జస్ట్ ఆ పదం తెలుసు, ఏదో బాడీ బయటకు వస్తుందంట, ట్రావెల్ చేస్తా అంటారు. అక్కడ నుంచి తీసుకుని దాన్ని చాలా తనకి తెలియని విధంలో తీశాడు. అట్లా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి ఇంగ్లీష్ మూవీస్కి వెళ్తే, ఎందుకంటే వాళ్ళకి తెలియని కాన్సెప్ట్ ని తీసుకెళ్లి దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేయడం వల్ల. బట్ మై డియర్ ఫ్రెండ్స్, బిలీవ్ మీ, దయచేసి నమ్మండి, ఈ సిల్వర్ కార్డ్ అనేది మీ ఆస్ట్రల్ బాడీకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మీరు ఇచ్చే థాట్ రిలీజ్ చేసినప్పుడు సిల్వర్ కార్డ్ నుంచి ట్రావెల్ అయ్యి ఆస్ట్రల్ బాడీకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఫ్రాక్షన్ కన్నా ఇంకెంత తక్కువ ఉంటుందో అట్లా అంత ఫాస్ట్ గా కమాండ్ వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా చెప్పాలంటే ఆస్ట్రల్ ట్రావెల్ ఈస్ వెరీ సెన్సిటివ్.
మీరు కూర్చుని కానీ పడుకుని కానీ ధ్యానంలో ఉన్నప్పుడు యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయినప్పుడు చిన్న జస్ట్ సౌండ్ ఎవరైనా వచ్చి బయట మీరు డోర్ వేసుకున్నా సరే, బయట ఎవరైనా టీవీ వాల్యూమ్ రైజ్ చేసినా మీకు డిస్టర్బెన్స్ అయిపోద్ది, యాస్ట్రల్ బాడీ వెనక్కి వచ్చేస్తుంది. అంత సెన్సిటివ్. సో యాస్ట్రల్ బాడీ ఎక్కడ చిక్కుపోవడాలు ఏమి ఉండవు. సో యాస్ట్రల్ బాడీ, మీ ఫిజికల్ బాడీని ఊరికి ఎవరైనా వచ్చి ఇలా టచ్ చేసినా సరే ఈజీగా వెనక్కి వచ్చేస్తారు. అంత సేఫ్ మీరు. మీ సిల్వర్ కార్డ్ ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటుంది. మీ యాస్ట్రల్ బాడీ ఎప్పుడు కావస్తే అప్పుడు వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీరు లోపలికి వచ్చేస్తారు. ఎక్కడో వెళ్ళి చిక్కుపోవడాలు ఇవన్నీ ఏంటంటే మనకు తెలియనప్పుడు వచ్చే క్వశ్చన్స్. మన మైండ్ క్రియేట్ చేసి ఏవేవో బుక్స్ చదివి కానీ మూవీస్ చూసి కానీ క్రియేట్ చేసేవి. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఈ సిల్వర్ కార్డ్ అనేది. మిత్రులారా దయచేసి వినండి. చాలా మందికి దర్శనాలు జరుగుతూ ఉంటాయి. దర్శనాలు అంటే ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే మన యాస్ట్రల్ బాడీ బయటకు వచ్చినప్పుడు చాలా మంది, కొంతమందికి ఎలా ఉంటుందంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటాం. ఎట్లా అంటే కొంతమందికి యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు సడన్ గా వాళ్ళ ప్రొజెక్షన్ ఉంటుంది. ప్రొజెక్షన్ అంటే ఒక నిమిషం, ఒక క్షణం ఇక్కడ ధ్యానంలో కూర్చుని అట్లా 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 నెక్స్ట్ క్షణంలో వేరే ప్లేస్ లో ఉంటారు యాస్ట్రల్ బాడీతోనే. వాళ్ళకంటే క్లియర్ గా బాడీ నుంచి విడిపోయి వచ్చినట్టు తెలియదు, జస్ట్ అలా అలా ఉంటారన్నమాట, అంతే. ఓకే, అలా ప్రొజెక్షన్ ఉంటుంది డైరెక్ట్ గా. ఇలా ఏదో బాడీ నుంచి ఇలా విడిపోయి ఇలా ట్రావెల్ చేస్తూ అదేం ఉండదు. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే విత్ ఇన్ అలా యాస్ట్రల్ ట్రావెల్ స్టార్ట్ అవ్వగానే ఇలా బయటకు వచ్చి వాళ్ళ బాడీని, ఫిజికల్ బాడీని చూస్తూ ఉంటారు. అది కొంతమందికి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. ఎలా అంటే ఓకే, ఎలా అంటే వాళ్ళ ఫిజికల్ బాడీ కొంతమంది ఫిజికల్ బాడీలో కనపడదు, ఏదో ఒక వెలుగుల గోల్డ్ లైట్ లో కానీ వెలుగులు జిమ్ముతున్న ఒక బాడీలా కనపడటం కానీ, కొంతమంది వాళ్ళ బాడీ సేమ్ బాడీలా కనపడి వాళ్ళ రంగు, చొక్కా రంగు, ప్యాంట్ రంగు కూడా కనపడటం కానీ, ఇట్లా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అలానే కొంతమందికి వాళ్ళ సిల్వర్ కార్డ్ చూసుకోగలుగుతారు. వాళ్ళు వెనకాల చూడంగానే వాళ్ళ ఫిజికల్ బాడీకి తన యాస్ట్రల్ బాడీకి ఏంటంటే సిల్వర్ కార్డ్ కనెక్ట్ అయినట్టు కనపడుతుంది. సో ఇట్లాంటి ఎన్నో రకరకాల ఎక్స్పీరియన్సెస్ కనపడుతూ ఉంటాయి. వాళ్ళు చేసే సాధనం బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అవేర్నెస్ బట్టి ఇట్లా ఇట్ కెన్ బి ఎనీ టైప్ ఆఫ్ పారామీటర్. వాళ్ళ ఫియర్ రేషియో బట్టి కూడా ఇట్లా ఎన్నో పారామీటర్స్ బట్టి ఇలా ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి. సో కొంతమంది క్లియర్ గా వాళ్ళు ఇలా ఫిజికల్ బాడీ నుంచి ఇలా ఒక గడ్డి పరకని ఇట్లా చీల్చామనుకోండి మధ్యలోకి, అంత సాఫ్ట్ గా ఇలా వస్తారు బయటికి. అలా హాయిగా క్లియర్ గా తెలుస్తుంది ఫిజికల్ బాడీ నుంచి విడిపోతున్నాను అని. అట్లా రాగలుగుతారు. చాలా ఎన్నో రకాల ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇందులో, ఎన్నో రకాలు. సో ఇట్లా సిల్వర్ కార్డ్ గురించి మనం చెప్పుకోవాలి. అండ్ చాలా ఇంపార్టెంట్, ఫియర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇది చాలా వరకు ఈ రెండు ప్రికాషన్స్ కాదు, మన బిలీఫ్ సిస్టమ్ ని చేంజ్ చేసుకోగలిగితే యాస్ట్రల్ ట్రావెల్ ఫాస్ట్ గా అవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఎవ్రీవన్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ బాడీ, ఎక్స్పీరియన్స్ చేయగలము అని నమ్మాలి ఫస్ట్. ఎందుకంటే అరే నేను ఇన్నేళ్ళు ధ్యానం చేశాను, 10 ఏళ్ళు చేసినా సరే నాకు యాస్ట్రల్ బాడీ రాలేదు అంటే నాకు ఎప్పుడు రాదేమో అనుకోవడం ఒక తప్పు అంటే ఇట్స్ అ రాంగ్ బిలీఫ్ సిస్టమ్. మేబీ అట్లా చెప్పొచ్చు. ఆ బిలీఫ్ సిస్టమ్ ని మీరు ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి. కానీ ఇందులో ఒక ఎక్సెప్షన్ ఉంది మిత్రులారా. కొంతమంది సోల్ డిజైన్ లో ఎలా ఉంటుందంటే వాళ్ళు కొన్ని జన్మల క్రితం కానీ పూర్వజన్మలో కానీ వాళ్ళ వర్క్ అంతా యాస్ట్రల్ రెల్మ్ మీద ఉంటుంది. ఇది ఆల్రెడీ చెప్పినట్టే ఉన్నాను నేను. వాళ్ళ కేవ్స్ లో కూర్చుని కొన్ని వందల సంవత్సరాలు కానీ వందల సంవత్సరాలు కానీ ధ్యానంలోనే ఉంటూ కొన్ని యాస్ట్రల్ బాడీస్ రిలీజ్ చేసేసి వాళ్ళు యాస్ట్రల్ రెల్మ్ లోనే ఉంటూ మనలాగా ధ్యానం చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళు ఉండి ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు వాళ్ళకి. మోస్ట్లీ యాస్ట్రల్ వర్కే ఉండి ఏం చేస్తారంటే నెక్స్ట్ లైఫ్ టైంకి వచ్చి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏముందంటే ఫిజికల్ కాంటాక్ట్ మిస్ అయింది వాళ్ళకి. సో అది నేర్చుకోవాలిగా, మరి అది కూడా ఎక్స్పీరియన్స్ కదా. ఫిజికల్ గా వచ్చి మాట్లాడుతూ మన పత్రిగారు లాగా కానీ, న్యూటన్ సార్ లాగా కానీ ఇలా అందరితో తిరుగుతూ, మన పిఎస్ఎస్ఎం లో ఎంతో మంది మాస్టర్స్ ఇప్పుడు యుఎస్ లో కానీ వేరే కంట్రీస్ లో కానీ తిరుగుతూ ఉన్నారు. అలా ఎంతో మంది ఇట్లా తిరుగుతూ వాళ్ళని మాట్లాడుతూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వింటూ వాళ్ళకి ధ్యానం చెప్తూ ఉన్నారు. సో ఈ కాంటాక్ట్ మిస్ అయినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకోవడానికి ఒక జన్మ వస్తారు, 1ో 2ో జన్మలు. సో వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు సోల్ డిజైన్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఓకే నేను ఆల్రెడీ పూర్వజన్మలో యాస్ట్రల్ వర్క్ ఫుల్ గా చేసేసా, మళ్ళీ ఇప్పుడు కూడా యాస్ట్రల్ ట్రావెల్ చేశాను అనుకో, మళ్ళీ ఫిజికల్ గా వెళ్ళడానికి టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఓకే నాకు ఈ జన్మలో నో యాస్ట్రల్ ట్రావెల్ అని ఫిక్స్ అయిపోయి వస్తారు. సో వాళ్ళకి అది కోడెడ్ ఆల్రెడీ కోడ్ చేసేసుకుని వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ రాకపోవచ్చు.
అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ మెయిన్ పర్పస్ ఏంటంటే ఫిజికల్ గా వెళ్ళాలి, ఎందుకంటే ఆల్రెడీ యాస్ట్రల్ ట్రావెల్ వర్క్ చేశారు. సో ఫిజికల్ గా వెళ్ళి అక్కడ వర్క్ చేసే ఒక ఎక్సెప్షన్ ఉంది. సో అది చాలా రేర్ గా ఉంటూ ఉంటుంది. సో అందుకనే ప్రతి ఒక్కరూ మోస్ట్లీ అందరూ కూడా యాస్ట్రల్ ట్రావెల్ చేయగలరు. అది మీరు బిలీఫ్ సిస్టమ్ అక్కడ మార్చుకోవాలి. ఇన్నేళ్లు కాంది ఇప్పుడేమవుతుంది అనే ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది చూసారు, అందరూ మారాలి. క్లియర్ గా చెప్పుకోండి, మీరు కంప్లీట్ గా అన్ని అర్హతలు నాకున్నాయి అని మీరు చెప్పుకోవాలి. మీకు మీరు ఫస్ట్ డిక్లేర్ చేసుకోవాలి, నాకు అన్ని అర్హతలు నాకున్నాయి, సూక్ష్మ శరీర యానం చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి నాకు అని చెప్పేసి మీరు ఫస్ట్ డిక్లేర్ చేసుకోండి. అదొక రూట్ నుంచి మీరు చేంజ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. తర్వాత ఇంకొకటి ఫియర్. ఎప్పుడైతే ఒక భయం అనేది ఉంటుందో ఆ భయం మన యాస్ట్రల్ ట్రావెల్ కి అడ్డంకు. చాలా మంది వరకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఫియర్ ఎట్లాంటి ఇంపాక్ట్ చూపించింది అని. ఇది నాకు కొన్ని ఎక్స్పీరియన్స్, నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు, కొన్ని విన్న వాళ్ళు నా క్లోజ్ సర్కిల్లో కూడా నేను కొన్ని చూసినవి ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ నుంచి అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే దీన్ని రూట్ సిస్టమ్ నుంచి చేంజ్ చేసుకోవాలి. ఏంటి అంటే ఆల్మోస్ట్ యాస్ట్రల్ బాడీ రిలీజ్ అవుతున్న టైంలో అమ్మో నేను చచ్చిపోతానేమో, అంటే నేను పడిపోతానేమో, ఎక్కడికో పడిపోతానేమో, నాకు యాస్ట్రల్ బాడీలో ఏమైనా అవుతుందేమో, ఏదో అయిపోతుంది అనే ఆ భయం ఉంటుంది చూసారా, ఆ భయాన్ని ఫస్ట్ ఆపాలి. అసలు యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యి ఒకసారి మనం ఫ్రీడమ్ చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా. మనం భగవత్ స్వరూపులో అని చెప్పి ఒక ఎక్స్పీరియన్షియల్ గా, అంటే మనం ఒక ఆత్మస్వరూపులో అని తెలిసి ఎక్స్పీరియన్షియల్ గా నాలెడ్జ్ చేసుకుంటాం అంటే సంబరాలే, దానికి భయాలు లేవు. అసలు ఆ ఆనందం కూడా ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా మీరు ఒక పక్షి రెక్కలు వచ్చినప్పుడు రెక్కలతో ఎలా ఎగురుతుంది ఫస్ట్ టైము, గాల్లోకి సూర్యుడిని దాటుకుందాము, సూర్యుని పట్టుకుందాం అనే ఒక స్వేచ్ఛను ఎట్లా అనుభవిస్తుంది, అట్లాంటి అనుభవం కన్నా ఇంకా ఎన్నో రెట్లు ఇది నేను చెప్పగలుగుతున్నాను. యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యేదాన్ని చెప్పలేము, మాటలు లేవు దానికి, కానీ డిస్క్రైబ్ చేయడానికి కొన్ని పదాలు ఇవి అంతే. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్కి ఎవరైనా భయపడతారా? నో, భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది కూడా మనం తీసేసేయాలి, రూట్ సిస్టమ్ నుంచి తీసేసేయాలి ఎక్స్పీరియన్స్, ఈ ఫియర్ సిస్టమ్ని. ఎప్పుడైతే తీసేస్తామో రూట్ సిస్టమ్ నుంచి ఇవి క్లియర్ అయిపోతాయో యాస్ట్రల్ ట్రావెల్ చాలా ఈజీ అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్. ఈ ఫియర్ని ఎప్పుడైతే తీసేస్తామో ఇంకేమన్నా రెసిడ్యువల్ ఫియర్స్, అంటే ఇంకేమన్నా మిగిలిపోయిన ఫియర్స్ ఏమన్నా ఉన్నా సరే యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు చాలా వరకు అవన్నీ పోతాయి. ఎందుకంటే ఒక్కసారి మనం తెలిసేసుకుంటాం మన ఆత్మస్వరూపం అని, ఇంకొకసారి తెలిసిన తర్వాత ఇంకేమన్నా కొండ ముందు ఒక చిన్న రాయి పెడితే ఇంకేమన్నా కనిపిస్తుందా? కొండే కనిపిస్తుంది, చిన్న రాయి కనపడదు కదా. అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇది యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అంటే. అది కొండ, ఒక చిన్న రాయి అనేది ఏదో చిన్న ఫియర్ ఉంది అనుకుంటే అది కనిపిస్తుందా? కనపడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, అట్లాంటి ఎక్స్పీరియన్స్ యాస్ట్రల్ ట్రావెల్ అనేది. సో ఆ ఫియర్ ఎలిమెంట్ ని మనం ఎప్పుడైనా దూరం చేసుకుంటే ఇంకా ఫాస్ట్ గా మన ప్రోగ్రెస్ ఉంటుంది సాధనలో. ఓకే, మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా మన ధ్యానంలో కానీ ఇంతవరకు సాధన చేస్తున్నప్పుడు ఫియర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా వచ్చిందా అనేది చూసుకుంటే అప్పుడు మీకు ఓకే ఏదో కొంత ఫియర్ ఉంది బయటికి అంటే ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మనం అలో చేస్తేనే వస్తాయి. ఎక్స్పీరియన్స్ అన్ని రెడీగా ఉన్నాయి రావడానికి. సో ఎక్స్పీరియన్స్ అన్ని కూడా ఏంటంటే మనం అలో చేస్తేనే వస్తాయి. అయితే మనం ఏంటంటే అలో చేయకుండా ఎక్కడో చోట మన స్వయంగా ఏం చేస్తున్నాం అంటే కొన్ని అడ్డేస్తున్నాం, అక్కడ ఒక చిన్న కర్రలాగా అడ్డు పెడుతున్నాం, ఆపేస్తున్నాం ఎక్స్పీరియన్సెస్ ని. బట్ వీ హ్యావ్ టు లెట్ దెమ్ కమ్, జస్ట్ అలో దెమ్ అంతే. అలో చేయాలి. అలో చేయడం అంటే ఏంటి, అక్కడ ఏదైతే మనం అడ్డు పెట్టామో దాన్ని ఆ స్టాప్ ని తీసేస్తే ఫ్రీగా పాస్ అయిపోతుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా మన లోపలికి. అన్ని రెడీగానే ఉన్నాయి. సో మీరు క్వశ్చన్ చేసుకోండి, ఈ ఎక్స్పీరియన్స్ రావడానికి నేనేమన్నా అలో చేయట్లేదా అని చెప్పేసి క్వశ్చన్ చేసుకుంటే మీ లోపల మీరు తొంగి చూడాలి, ఎక్కడైనా ఫియర్ ఉందా నాలో, లేకపోతే నాలో ఎక్కడైనా సంశయం ఉందా. ఎందుకంటే మీ బిలీఫ్ సిస్టమే మిమ్మల్ని ఆపేస్తుంది కదా. మీరు నాకు యాస్ట్రల్ ట్రావెల్ రాదు ఎందుకు వస్తుంది అనుకుంటే వస్తుందా? రాదు. సో ఆ బిలీఫ్ సిస్టమ్ మీకు ఎక్కడైనా మీకు అంటే ఇంత సర్ఫేస్ లెవెల్ కాకపోయినా డీప్ గా లోపలికి వెళ్ళినప్పుడు ఒక చిన్న మొలకగా అయినా సరే ఉందా, అది చెక్ చేసుకోండి. మీరు అది కూడా కాదు అనుకుంటే ఒక పని చేయొచ్చు, రోజు కూడా మీ సెల్ఫ్ అఫర్మేషన్ ఇచ్చుకోవచ్చు. ఎస్, ఐఎమ్ యాస్ట్రల్ ట్రావెలింగ్ అని చెప్పేసి, నాకు అన్ని అర్హతలు, యాస్ట్రల్ ట్రావెల్ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి, ఐఎమ్ రెడీ అని చెప్పేసి అనుకోండి. అలా అనుకుని ఏంటంటే మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ని, మీ ఇన్నర్ని రీరైట్ చేస్తున్నారు. మీ ఉన్న బిలీఫ్ సిస్టమ్స్ ని మీరు రీరైట్ చేస్తున్నారు. రీరైట్ చేసేటప్పుడు ఫ్రీ అయిపోతుంది. ఇది ఒక టెక్నిక్ మిత్రులారా, బాగా గుర్తుపెట్టుకోండి.
ఓకే, అయితే బెనిఫిట్స్ ఇంకా వేరే బెనిఫిట్స్ ఉన్నాయన్న కదా యాస్ట్రల్ ట్రావెల్ కి ఇంకా మంచి ప్లేసెస్ కి వెళ్ళటం కానీ, బ్యూటిఫుల్ ప్లేసెస్ కి వెళ్ళటం కానీ, యాస్ట్రల్ ట్రావెల్ ద్వారా పాస్ట్ లైఫ్ ని విజిట్ చేయడం కానీ, ఓకే, పాస్ట్ లైఫ్ ని కూడా విజిట్ చేయొచ్చు, మన పూర్వజన్మలను కూడా చూడొచ్చు యాస్ట్రల్ ట్రావెల్ చేస్తూ. ఓకే, అలాగే మన యాస్ట్రల్ గైడ్స్ ని మీట్ అవటం కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా యాస్ట్రల్ గైడ్స్ ఉంటారు, 2 యాస్ట్రల్ గైడ్స్ ఉంటారు. ఓకే, ఒక సీనియర్ మాస్టర్, ఒక కొద్దిగా తక్కువ ఎక్స్పీరియన్స్ జూనియర్ మాస్టర్, అట్లా ఉంటారన్నమాట. యాస్ట్రల్ గైడ్స్ ఉంటారు, సో వాళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు. తర్వాత ఎసెండెడ్ ప్లేన్స్ ఉంటాయి, అంటే హైయర్ వరల్డ్స్ అన్నమాట. హైయర్ వరల్డ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళొచ్చు. డిఫరెంట్ ప్లేన్స్ ఉంటాయి, అంటే లోవర్ వరల్డ్స్ నుంచి హైయర్ వరల్డ్స్, అట్లా మిడ్ రేంజ్, అట్లా హైయర్ వరల్డ్స్ ఉంటాయి. మన ఎనర్జీ బట్టి, మన అవేర్నెస్ బట్టి ఎనర్జీ పెరుగుతుంది, దాన్ని బట్టి కూడా మనం హైయర్ ప్లేన్స్ మెల్లమెల్లగా వెళ్తూ ఉంటాం. తర్వాత అట్లానే డిఫరెంట్ ప్లానెట్స్ కూడా వెళ్ళొచ్చు. మన ప్లానెట్ అర్త్ లానే ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి, ఎన్నో మిల్కీ వేస్ ఉన్నాయి, ఎన్నో యూనివర్సెస్ ఉన్నాయి, వాటికి వెళ్ళొచ్చు. వాటిలో ఉన్న ప్లానెట్స్కి వెళ్ళి హయ్యర్ ఇంటెలిజెంట్ బీయింగ్స్ ఎన్నో ఉన్నాయి, మన వరల్డ్ నుంచి కాకుండా ఇంటెలిజెంట్ బీయింగ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేద్దామని చూస్తూ ఉంటారు. ఇంటర్ గ్యాలాక్టిక్ ఫెడరేషన్ ఎట్లాగా, దాంట్లో ఎన్నో హైయర్ బీయింగ్స్ కూడా ఉన్నారు ఇంటర్ గ్యాలాక్టిక్ ఫెడరేషన్ లో. సో అట్లానే ఎన్నో ప్లానెట్స్ నుంచి ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా వెళ్ళి కలవచ్చు యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు. మన ఎనర్జీ పెరుగుతూ ఉన్న కొద్దీ అన్ని మనం కాంకర్ చేస్తూ ఉంటాం, ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని. ఈ ఎక్స్పీరియన్స్ అన్ని మన చేతికి వస్తూ ఉంటాయి. అయితే ఇంకో మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, బెనిఫిట్ యాస్ట్రల్ ట్రావెల్ నుంచి ఆకర్షిక్ రీడింగ్ అని అంటాం మనం. ఆకర్షిక్ రికార్డ్స్ రీడింగ్ అంటాం, లేకపోతే ఆకర్షిక్ రీడింగ్స్ అంటాం మనం. అంటే ఏంటంటే, మనం ఒక యాస్ట్రల్ ప్లేన్ లోనే, ఒక యాస్ట్రల్ రెల్మ్స్ లోనే, ఒక హయ్యర్ వరల్డ్ లో ఆకర్షిక్ రెల్మ్స్ అని ఉంటాయి. ఆ వరల్డ్ లో, ఆ ప్లేన్ లో ఏముంటాయంటే, ఒక్కొక్కరి పర్సెప్షన్ బట్టి ఒక్కొక్కలా కనిపిస్తుంది, బట్ ఇట్స్ అన్ ఆర్కైవ్ అంటే ఏంటి, పొందుపరచబడ్డ ఇన్ఫర్మేషన్ పొందుపరచబడ్డ స్థలం, అది ఒక ప్లేస్. అది కొంతమందికి బుక్ లాగా కనిపిస్తుంది, ఇంత పెద్ద బుక్ లాగా కనిపిస్తుంది, ఇంత బుక్ లాగా. కొంతమందికి ఒక లైబ్రరీ లాగా కనిపిస్తుంది, కొంతమందికి జస్ట్ ఒక పేపర్ లాగా కనిపిస్తుంది. ఎలా పర్సీవ్ చేసే వాళ్ళకి అలా కనిపిస్తుంది. దాంట్లో ఏంటంటే, మన గురించి, వేరే వాళ్ళ గురించి కానీ, మన గురించి కానీ, ఈ విశ్వం గురించి కానీ, ఎన్నో సీక్రెట్స్, యూనివర్సల్ సీక్రెట్స్ కానీ, అవన్నీ కూడా రాయబడి ఉంటాయి. మన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ తో సహా రాయబడి ఉంటాయి. దాన్ని ఆకర్షిక్ రికార్డ్స్ అని అంటాం మనం. ఆకర్షిక్ రికార్డ్స్ అంటాం మనం. ఒక గొప్ప ఈ సూక్ష్మ శరీరయానాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ ఆకర్షిక్ రికార్డ్స్ ని చదవచ్చు. మంచి హయ్యర్ ప్లేన్కి వెళ్ళి ఈ ఆకర్షిక్ రికార్డ్స్ గురించి తిరిగేస్తూ మన ప్రాబ్లం గురించి కానీ, మన గురించి మనం తెలుసుకోవాలన్నా, మన నెక్స్ట్ స్పిరిచువల్ ఎవల్యూషన్ ఎలా అవ్వాలని చూసుకోవచ్చు. అట్లా ఎన్నో క్వశ్చన్స్ మన ఆన్సర్స్, బేసిక్ గా క్వశ్చన్స్ మన గురించి ఆన్సర్స్ దొరుకుతూ ఉంటాయి. మన పాసిబిలిటీస్ కూడా ఉంటాయి, డిఫరెంట్ పాసిబిలిటీస్. అంటే మనం ఇప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ బట్టి, నెక్స్ట్ చేసే స్టెప్ బట్టి ఎన్నో వేస్ ఓపెన్ అయి ఉంటాయి. ఎందుకంటే ఫ్యూచర్ ఇస్ ఆల్వేస్ ఇన్ ఫ్లక్స్, ఎప్పుడు ఎవర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో పాసిబిలిటీస్ ఉంటాయి కాకపోతే. సో అట్లాంటి పాసిబిలిటీస్ కూడా కనపడతాయి. సో ఆకర్షిక్ రికార్డ్స్ మన గురించి, వేరే వాళ్ళ గురించి కానీ, వేరే వేటి గురించి అయినా తెలుసుకోవాలన్నా సరే, ఒక పెద్ద ఆర్కైవ్, అది ఒక పెద్ద స్థలం, ఇన్ఫర్మేషన్, దాన్ని యాక్సెస్ చేయగలుగుతాం మనం. బేసిక్గా ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్ రెల్మ్, ఇన్ఫర్మేషన్ ప్లేన్ అది. అంటే అదొక నిధి, మన ఒక డేటా అయిన నిధి అనమాట అది. సో దాన్ని యాక్సెస్ చేయగలుగుతాం. దాన్నే మనం ఆకర్షిక్ రికార్డ్స్ అని అంటాం. దాన్ని చదవడానికి ఆకర్షిక్ రీడింగ్ అని అంటాం. ఆకర్షిక్ రికార్డ్స్ రీడింగ్ అని అంటాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అది కూడా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు అదొక మంచి బెనిఫిట్. ఓకే, అయితే ఓకే. సో చాలా క్వశ్చన్స్ చాట్ లో చూస్తున్నాను, బట్ ఇంకా ఈ రోజు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఎక్కువ కవర్ చేద్దామని చూస్తున్నా కాబట్టి కొన్ని క్వశ్చన్స్ చివర్లో ఆన్సర్ చేసి తర్వాత అగైన్ టైం బట్టి దాన్ని చూద్దాం. ఎందుకంటే ఈ రోజు కొద్దిగా బేసిక్ ఇంట్రడక్షన్, యాస్ట్రల్ ట్రావెల్ గురించి ఎంత నేర్చుకున్నా సరే ఇంకా ఉంటూనే ఉంటుంది. మన ఎక్స్పీరియన్స్ చేస్తున్న కొద్దీ ఒక కొత్త చాప్టర్ ఓపెన్ అవుతూనే ఉంటుంది. బట్ అట్లీస్ట్ బేసిక్ గా అసలు మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకంటే అందరం ఏదో ఒక ఎక్స్పీరియన్స్ గానో, ఒక వస్తువు గురించో, దేని గురించో
కావాలనుకుంటున్నాం కానీ బట్ ఒక క్లారిటీ వచ్చిందంటే మనకి ఇంకా సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది. ఎవరో మోటివేట్ చేయవసరం లేదు, సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది. ఒక 10 మందిలో ఉన్నప్పుడు ఓకే, సజ్జన సాంగత్యంలో చేస్తున్నప్పుడు బానే ఉంది, మోటివేట్ చేస్తారు. బట్ మన సెల్ఫ్ మోటివేషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అసలు ఎందుకు అనేది చెప్తున్నాను ఈరోజు. సో ఈరోజు కొద్దిగా టైం తీసుకుందాము అండ్ విల్ గో టు క్వశ్చన్స్ లిటిల్ లేటర్. ఓకే, అయితే ఆకర్షిక్ రికార్డ్స్ గురించి చెప్పాం కాబట్టి నెక్స్ట్ ఈ ఆస్ట్రల్ ట్రావెల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. ఈ చెప్పే ముందు ఒక్క 2 minutes ధ్యానం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఫేజెస్ ఆఫ్ ఆస్ట్రల్ ట్రావెల్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క 2 minutes ధ్యానం చేద్దాము, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. అందరూ హాయిగా కళ్ళు మూసుకోండి, ధ్యానం చేద్దాం ఒక 2 నిమిషాలు. హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చోండి. ధ్యాన స్థితికి వెంటనే వెళ్ళిపోదాము. హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస ఉంచుతాము. ఒక గొప్ప స్థితి, కొన్ని క్షణాల్లోనే ఒక మంచి స్థితికి వెళ్దాం. ఇప్పటివరకు వచ్చిన నాలెడ్జ్ అంతటినీ కూడా లోపలికి తీసుకుందాం, ఇంబైబ్ చేసుకుందాం మన లోపలికి కంప్లీట్గా. మనందరం కూడా ఈరోజు లైట్ వర్కర్స్ నిర్వహిస్తున్న ఈ వర్క్షాప్కి రావటం అంటే మనందరికీ ఛాన్స్ దొరికింది. మనందరికీ ఈ ఇన్ఫర్మేషన్ రావాలని చెప్పి ఆల్రెడీ రెడీగా ఉంది ఇన్ఫర్మేషన్. అందుకనే మీరందరూ అప్లికేషన్స్ వేయటం కానీ, రంజిత్ గారి నుంచి కానీ, వాళ్ళ టీం నుంచి కానీ, ఆయన టీం నుంచి కానీ మీకు ఇన్ఫర్మేషన్ రావటం కానీ ఇవన్నీ జరిగింది. సో యు ఆర్ సపోజ్ టు బి ఇన్ దిస్ వర్క్షాప్. మీరు ఇక్కడ ఉండటం అనేది ముందుగానే ఆస్ట్రల్ మాస్టర్స్ నిర్ణయించారు. జూమ్లో వాళ్ళు కానీ, యూట్యూబ్లో వింటున్న వాళ్ళు కానీ, ఏ మాధ్యమంలో నుంచి అయినా సరే వింటున్న వాళ్ళు కానీ, తర్వాత రికార్డింగ్ చూసేవాళ్ళు కానీ, ఆ ప్రాబబిలిటీ, వినేవాళ్ళ ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది? కానీ వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేయబడ్డారు ఈ నాలెడ్జ్ రావడానికి, తీసుకోవడానికి. ఎంతో గొప్ప శాస్త్రం ఇది, గొప్ప సాధన చేయొచ్చు దీంతో. మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో గొప్పగా దోహదపడుతుంది కూడా. మిత్రులారా, మీరందరూ కూడా ఇది చూస్తున్నారు, వింటున్నారు అంటే మీరందరూ ఆస్ట్రల్ ట్రావెల్కి రెడీగా ఉన్నారనే, మరి ఇంకేదో కాదు. సో అందరూ కూడా రెడీగానే ఉన్నారు, దాంట్లో ఏ సమస్య లేదు, ఏ డౌట్ లేదు. యూఆర్ ఆల్ రెడీ మై డియర్ ఫ్రెండ్స్, యూఆర్ ఆల్ రెడీ టు come out of your physical body and experience this great phenomenon. ఒక గొప్ప ఈ సాధనని మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఒక జరుగుతున్న ఈ ప్రక్రియని ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు అందరూ రెడీగానే ఉన్నారు.
ఓకే మై డియర్ ఫ్రెండ్స్, హాయిగా మళ్ళీ మీలోకి మీరు వస్తూ హాయిగా మెల్లగా కళ్ళు తెరవచ్చు. లోపలికి మీ లోపలికి మీరు అడ్జస్ట్ అవుతూ మీరు ఎంత స్ట్రాంగ్గా కనెక్టెడ్గా భూమాతకు ఉన్నారో ఒక్కసారి గమనించండి. ఆ భూమాత మిమ్మల్ని హత్తుకుంటూ ఉంది, మిమ్మల్ని ఒడిలో. ఆ ప్రేమను ఫీల్ అవుతూ హాయిగా గ్రౌండ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు హాయిగా కళ్ళు తెరవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఒక మంచి ధ్యానం చేశాం కాబట్టి నెక్స్ట్ వెళ్దాము. అయితే మీకు ఎంతోమంది మాస్టర్స్ తెలుసు కాబట్టి సాయిబాబా ఆయన జీవిత చరిత్ర మనకు తెలుసు. ఎంతోమంది పారాయణం చేస్తూ ఉంటాము, 108 times కానీ ఒక 40 days చేస్తూ ఉంటాము. కంటిన్యూస్గా ఆయన స్టోరీ, ఆయన చరిత్రను పారాయణం చేస్తూ ఉంటాము. ఆయన చరిత్రను పారాయణ చేస్తుంటాము, ఎంతో పూజలు చేస్తుంటాం. సో ఆయన చరిత్రలో ఒక గొప్ప సంఘటన, ఆయన చనిపోయాడు అనుకుని ఆల్మోస్ట్ అందరూ డిక్లేర్ చేసినప్పుడు 3rd day ఆయన వెనక్కి వచ్చేస్తారు. అవునా? 3వ రోజుకి ఆయన కళ్ళు తెరిచి యథావిధిగా కళ్ళు తెరిచి వచ్చేసారు. అవునా? సో అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన గొప్ప హాస్టల్ ట్రావెలర్ అనమాట. ఎందుకంటే ఆయన ఒక సిద్ధుడు, గొప్ప యోగి, సిద్ధ పురుషుడు ఆయన. సో ఆయన యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు ఆయన ఎరుక, యాస్ట్రల్ ట్రావెల్ ఒక టైం ఉంటుంది చూసారా, అది చాలా ఇంపార్టెంట్. మన ఎరుక ఎంత హై ఉంటే, మన ఎనర్జీ కానీ మన అవేర్నెస్ లెవెల్స్ కానీ ఎంత హై ఉంటే అంత ఎక్కువసేపు యాస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు, అంత ఎక్కువసేపు చేయొచ్చు. ఆయన ఎంత గొప్పవారైతే 3 రోజులు కంటిన్యూస్గా యాస్ట్రల్ ట్రావెల్ చేస్తారు. 3 రోజులు ఎన్నో ప్లేసెస్కి వెళ్ళటం కానీ, ఎంతో మందిని విజిట్ చేయటం కానీ. ఆయన చెప్పారు, నన్ను దేవుడి నుంచి పిలుపు వచ్చింది, ఒకసారి నేను వెళ్ళి మెసేజెస్ తీసుకోవాలి అని చెప్పేసి, ఆయన ప్రణాళిక కోసం అని చెప్పేసి. ఆయన వెళ్ళి 3 daysలో వచ్చేసారు. అంటే 3 days యాస్ట్రల్ ట్రావెల్ చేయడం అనేది ఒక గొప్ప ప్రక్రియ, అది చెప్పాలంటే గొప్ప ప్రక్రియ. అయితే ఆయన గొప్ప సిద్ధుడు, ఆయన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మనం. అలానే శంకరాచార్యులు అని చూసుకుంటే ఆయన చేసింది ఏంటంటే సోల్ ట్రావెల్ అంటాం దాన్ని. సోల్ ట్రావెల్ అంటే ఏంటంటే జస్ట్ యాస్ట్రల్ బాడీ కాకుండా 7 bodiesని తీసుకెళ్ళిపోతారు ఆయన. 7 bodiesని తీసుకెళ్ళి వేరే అలా సోల్తో ట్రావెల్ చేయడాన్ని కంప్లీట్ సోల్, 7 bodies కలిపితే సోల్ కదా మరి. సో దాన్ని ఆ 7 bodiesతో ఆయన ట్రావెల్ చేసేస్తారు, చేసేసి దాన్ని సోల్ ట్రావెల్ అంటాం మనం. అయితే ఇట్లాగా పరకాయ ప్రవేశం అని అంటారు ఆయన. ఎందుకంటే ఏమన్నా చనిపోయిన క్రీచర్స్లో అంటే యానిమల్స్లో కానీ మనుషుల్లో కానీ ఆయన వెళ్ళి ఆ సాధన చేసేవారు. మళ్ళీ లోపలికి వెళ్ళి మనిషిలో కానీ యానిమల్స్లో కానీ వెళ్ళి చేసేవారు. మనకు అందరికి ఆ స్టోరీ తెలుసు కదా, ఒక రాజు చనిపోయిన రాజు శరీరంలోకి ఆయన వెళ్ళారు అని చెప్పి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవడానికి, ఇంటిమేసీ ఎట్లా ఉంటుంది అని ఆయన బ్రహ్మచర్యంలో ఉంటూ కూడా కొన్ని మంచి హైయెస్ట్ ప్రక్రియలు పాటిస్తూ కూడా ఆయన ఎట్లాంటి సాధనలు చేశారు, ఆయన ఎక్స్పీరియన్సెస్, జస్ట్ మీకు ఇందాక చెప్పే కదా సోల్ ఎక్స్పీరియన్సెస్ కోసం కోరుకుంటుంది. సో ఆయన శంకరాచార్యులు కూడా ఆ ఎక్స్పీరియన్స్ కోరుకుని, ఎందుకంటే దాని గురించి కూడా ఆయన ఆన్సర్ చేయాల్సి వచ్చింది శారదా పీఠంలో కానీ వేరే చోట కానీ. సో ఇట్లాగా ఆయన ఆ శరీరంలోకి వెళ్ళి ఆయన కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నారు. సో అట్లాగా ఎంతో మంది గొప్ప యోగులు పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటారు. అదొక చాలా పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే కొంతమంది యోగులు ఏం చేస్తారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి, ఒక చిన్న నాలెడ్జ్ దాని గురించి చెప్పేసి ఇంకా పరకాయ ప్రవేశం గురించి ఆపి మళ్ళీ మన టాపిక్ వద్దాం. చాలా మంది యోగులు కానీ సిద్ధులు కానీ ఇప్పటికీ హిమాలయాస్లో కొన్ని 100 సంవత్సరాలు అలానే ఉండి ధ్యానం చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే కళ్ళు మూసుకున్న వాళ్ళు అదే శరీరంతోనే అలానే ఉండగలుగుతున్నారు కొన్ని సాధనల వల్ల. వాళ్ళు ధ్యానంతో పాటు కొన్ని సాధనల వల్ల ఏం చేస్తున్నారంటే ఈ ఫిజికల్ బాడీ కూడా ప్రిజర్వ్ చేయగలుగుతున్నారు. అయితే కొంతమంది ధ్యానంతోనే ఫిజికల్ బాడీని ప్రిజర్వ్ చేస్తూ కళ్ళు మూసుకుని 50-70 years తర్వాత కళ్ళు తెరవటం కానీ. ఎందుకంటే పత్రి సార్ ఒకసారి నాకు చెప్పారు, ఆయన గురువు గారంట, ఆయన గురువు గారు ఏం చేశారంటే ఒకసారి ఆయన కళ్ళు మూసుకుని ధ్యానంలో కళ్ళు లెగిస్తే 50 years 70 years అలా అయిపోయావంట ఈజీగా. ఒకసారి ధ్యానంకి వెళ్లే ముందు గానీ ధ్యానం తర్వాత కానీ ఒకసారి ఇప్పుడు గాంధీ గారిని చిన్న పిల్లోడుగా ఒకసారి చూశాను అని చెప్పారు. గట్టి పిండము అని చెప్పేసి పత్రి సార్ చెప్పారంట, ఆయన గాంధీ గారిని కలిశాను అని చెప్పేసి. అట్లాగా తర్వాత
చాలా కొన్ని విషయాలు చెప్పారు. బట్ అట్లా ఏంటంటే ఆయన కొన్ని పత్రికలు చెప్పారు. అంటే ఏంటి సార్ మరి అట్లా ఆయన లేచి మళ్ళీ అక్కడ ధ్యానంలో కూర్చుని మళ్ళీ మిమ్మల్ని కలవడానికి అంత టైం అయింది కదా అంటే, మరి ఆయన ధ్యానంలో కూర్చుని పోతాడు అంతే ఆయన తర్వాత అన్నారు. అంటే ఇప్పుడు ఆయన కళ్ళు మూసుకుని తెరిస్తే 50-70 ఇయర్స్ అంటే ఈజీగా అని ఒకసారి చెప్పారు నాకు. ఒకసారి మాట్లాడినప్పుడు చెప్పారు. అంత గొప్ప గొప్ప ఋషులు యోగులు ఉంటారు. అలానే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంకో డిఫరెంట్ రూట్ తీసుకుంటారు. ఏంటంటే వాళ్ళు హిమాలయాస్ లో ధ్యానం చేసి వాళ్ళ ఫిజికల్ బాడీ ఇంకా చాలు అనుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఫిజికల్ బాడీ అయిపోతుందో దీని సంగతి, నెక్స్ట్ ఇంకా వాళ్ళు తెలుసుకోవాల్సిన ఎన్లైటన్ అవ్వలేదు, ఇంకా వాళ్ళు ఫుల్ ఎక్స్పీరియన్స్ రాలేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో లైఫ్ టైం తీసుకోవాలి కదా. ఈ ఫిజికల్ బాడీని వదిలేసి జస్ట్ వెకేట్ చేసేసేయాలి. మన టైం అయిపోయింది, రెంట్ అయిపోయింది, మనం వెకేట్ చేసేసి ఇంకో బాడీ రెంట్ తీసుకోవాలి. మరి అప్పుడు వాళ్ళకి ఇప్పుడు బాధ ఏంటి? ఇంకో బాడీ రెంట్ తీసుకుంటే ఏంటి? మళ్ళీ తల్లి కడుపున జన్మించి మళ్ళీ ఆ వేదనను అనుభవించాలి. ఎందుకంటే అప్పటికే వాళ్ళు 20-30 ఇయర్స్ అయ్యో, లేకపోతే 10 ఇయర్స్ అయ్యో, చిన్నపిల్లల నుంచి మళ్ళీ పెరిగి తర్వాత మళ్ళీ వాళ్ళకి ఈ ఆధ్యాత్మికత గురించి ఇంట్రెస్ట్ పుట్టి ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే అమ్మో ఇంత టైం వేస్ట్ అవ్వకూడదు, నేను మళ్ళీ తొందరగా కానిచ్చేయాలి. ఏం చేస్తారంటే వాళ్ళు పరకాయ ప్రవేశ విద్యతో ఎవరైనా చనిపోయిన బాడీ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు అందులోకి వెళ్ళి మళ్ళీ ధ్యానం చేసుకుంటారంట. వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ ఒక బుక్ లో, జ్ఞానానందగిరి ఆయన రాసిన బుక్స్ లో ఆయన కొంతమంది యోగుల్ని కలిశారు. ఆయన బుక్ లో ఇది రాశారు, వాళ్ళే చెప్పారంట ఎక్స్పీరియన్సెస్. సో ఇట్లాగే ఎంతో మంది హైయెస్ట్ లెవెల్ సాధనాస్ చేస్తూ ఉంటారు. సో అది పరకాయ ప్రవేశం గురించి. ఇక్కడతో దీనికి ఈ విషయాన్ని పార్క్ చేసి మళ్ళీ మనం యాస్ట్రల్ ట్రావెల్కి వస్తే, ఇప్పుడు యాస్ట్రల్ ట్రావెల్ దీంట్లో ఫేజెస్ నిన్న ఎంతో గొప్పగా చాలా మంది యాస్ట్రల్ ట్రావెల్ చేశారు. అయితే ఎన్నో గొప్ప ఎక్స్పీరియన్స్ వచ్చినాయి. కొంతమందికి కొన్ని లెవెల్స్ వరకు వచ్చారు. నేను కొన్ని ఎక్స్పీరియన్స్ విన్నా కాబట్టి నాకు కొన్ని లెవెల్స్ వరకు వచ్చినాయి అని అర్థమైంది. అయితే ఆ లెవెల్స్, ఆ ఫేజెస్ ఏంటో చెప్తాను ఇప్పుడు మీకు. యాస్ట్రల్ ట్రావెల్ ఎట్లాంటి ఫేజెస్ ఉంటాయి. కొంతమందికి యాస్ట్రల్ ట్రావెల్ అటెంప్ట్ చేయకుండా కూడానే ఈ ఫేజెస్ ఒక్కోసారి ధ్యానంలో మామూలుగా కూర్చున్నప్పుడు లేకపోతే నిద్రలో కానీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి. సో మీరు కోరిలేట్ చేసుకోవచ్చు ఈ ఫేజెస్ ని, అంటే స్టేజెస్ ఆఫ్ యాస్ట్రల్ ట్రావెల్. ఓకే, అయితే ఇందులో ఫస్ట్ వచ్చేది ఏంటంటే అలా కూర్చుని మీరు ధ్యానం కానీ తర్వాత యోగ నిద్రలోనే ధ్యానం చేస్తూ అట్లా కూర్చుని కానీ పడుకుని కానీ అట్లా ఉన్నప్పుడు ఒకనొక టైం వచ్చేటప్పటికి స్లీప్ పారాలిసిస్ అని ఒక స్టేజ్ వస్తుంది. స్లీప్ పారాలిసిస్ అంటాం. ఈ స్లీప్ పారాలిసిస్ ఏంటి అని అంటే ఇది ఒక ఫెనామినన్, అంతే, అందరికీ జరిగేదే. ఇది సైంటిఫిక్ గా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది స్లీప్ పారాలిసిస్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఎప్పుడైనా మీకు కళ్ళు వచ్చినాయి అనుకుందాం. ఓకే, కల్లో మీకు ఎవరో చేజ్ చేస్తున్నారు, మీరు పరిగెట్టాలప్పుడు ఇప్పుడు మీకు ఫిజికల్ బాడీ పడుకున్నప్పుడు మీరు ఆ కల్లో వచ్చిందని మీరు లేచి పరిగెట్టేశారనుకోండి, ఏమవుతుంది? కళ్ళు మూసుకుని పరిగెట్టేస్తే ఏదైనా గోడకు కానీ తగలటం కానీ, లేకపోతే మీరు ఆ మీ ప్లేస్ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోవడం కానీ తెలియక అట్లా జరుగుతుంది. అంటే మీ ఫిజికల్ బాడీ యాక్ట్ అవుతుంది డ్రీమ్ ఎట్లా వస్తుందో అట్లా యాక్ట్ అవుతుంది కదా. సో మనకు ఒక న్యాచురల్ మెకానిజం ఒకటి ఆ ప్లేస్ లో ఉంచబడింది దానికోసం అని చెప్పి, దాన్ని స్లీప్ పారాలిసిస్ అనే ఒక మెకానిజం ఆల్రెడీ మన బాడీలో ఉంది దీనికి రక్షణగా, ఇది జరగకుండా. ఈ స్లీప్ పారాలిసిస్ అంటే ఏంటంటే డ్రీమ్ లో వచ్చేవన్నీ మనం ఫిజికల్ గా బయటికి యాక్ట్ చేయకుండా ఈ స్లీప్ పారాలిసిస్ అనే అందరిలో జరుగుతుంది. అందుకని మనం ఎప్పుడైనా డ్రీమ్ వచ్చినప్పుడు మనం దాన్ని బయటికి యాక్ట్ చేయం, లోపల జరుగుతుంది. మన ఫిజికల్ బాడీ మాత్రం కదలకుండా అట్లానే ఉంటుంది. కెమికల్స్ అయ్యి ఇండ్యూస్ అయిపోయి మనల్ని అంతా రిలాక్స్ చేసేసి మొత్తం హాయిగా అట్లానే ఉంటాం. ఓకే, ఇది యాస్ట్రల్ ఇది ఎవరికైతే చాలా మందికి ఏంటంటే నాకు కొంతమందికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎవరో వచ్చి నా చెస్ట్ మీద కూర్చున్నారు, లేకపోతే నా తల మీద పడుకున్నారు, కూర్చుని ఉండిపోయి ఎట్లా పట్టేసుకుని నన్ను లెగనివ్వకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది పాతకాలంలో కానీ కొద్దిగా పల్లెటూరులో కానీ కొద్దిగా నమ్మకాలు, అంటే బిలీఫ్ సిస్టమ్స్ రాంగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే కొరిదయం వచ్చి మీద కూర్చుంది, నీ చెస్ట్ మీద కూర్చుంది అని చెప్తా ఉంటారు. అది ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే ఇప్పుడు ఎస్ అని టైప్ చేయొచ్చు. చాలా మంది వరకు ఇది అయ్యే ఉంటుంది. ఎందుకంటే ఇది స్లీప్ పారాలిసిస్ అనేది జనరల్ మెకానిజం. కొద్దిగా అవేర్నెస్ ఉంటే కనిపెట్టేస్తారు. ఇది ఎప్పుడు వస్తుందంటే మన ఎరుక స్లీప్ ఆల్మోస్ట్ టచ్ అయినప్పుడు, అప్పుడు ఏమన్నా మనకు కొద్దిగా మంచి ఎరుకుంటే తెలిసిపోతుంది స్లీప్ పారాలిసిస్.
చాలా మంచి స్థితి, దీన్ని భలే ఎంజాయ్ చేయొచ్చు. ఎస్ ఓకే. నాకు ఇది గుర్తొస్తుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి స్లీప్ పారాలిసిస్ వచ్చిందంటే అంతే, మన యాస్ట్రల్ ట్రావెల్ రెడీ అయిపోతున్నాం. ఆ టైంలో ఎరుకు వచ్చిందంటే మాత్రం ఇంకా మొత్తం యాస్ట్రల్ ట్రావెల్ వరకు మనం మంచి ఎరుకలో ఉండొచ్చు. అది చాలా భలే, అది వచ్చినప్పుడే నాకు అది మీకు చెప్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది అది గుర్తొస్తుంటే. ఇట్స్ లైక్ ఆఫ్టర్ ఫ్లేవర్. ఇప్పుడు ఒక మంచి స్వీట్ తిన్నాము, స్వీట్ తిన్న తర్వాత అది ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు ఒక చెప్పాలంటే లాలాజలం ఊరుతుంది అంటామా, అట్లానే ఆ ఎక్స్పీరియన్స్ గుర్తొస్తున్నప్పుడే ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు చెప్తున్నప్పుడే ఆ స్లీప్ పారాలిసిస్. కానీ దీనివల్ల ఇదేమైందంటే కొద్దిగా మిస్కమ్యూనికేషన్, అంటే దీనికి మిస్కన్సెప్షన్ అంటాం మేము దీన్ని. రాంగ్ గా ప్రిడిక్ట్ చేయబడింది చాలా మంది వరకు. రాంగ్ గా ఎందుకు ప్రిడిక్ట్ చేయబడిందంటే ఇదందరూ కూడా దీనివల్ల తెలియక గానీ, దీని గురించి నాలెడ్జ్ కొద్దిగా తెలియని వాళ్ళు కానీ అందరికీ జరిగేటప్పటికి ఏమవుతుందంటే దీన్ని జస్ట్ చెప్పేయడం అలా స్టార్ట్ చేశారు. ఎవరో వచ్చి నీ మీద కూర్చుంటున్నారు, నీ ఒంటి మీద వచ్చుంటున్నారు, పీక నొక్కేస్తున్నారు, నిమ్మకాయ పెట్టుకో వెనకాల, త్రిశూలం. నథింగ్. దట్ ఈస్ అ వెరీ గుడ్ ఫేస్. చాలా మంచి ఫేజ్ అది. అసలు దాన్ని ఎంజాయ్ చేయాలి మనం. అది వచ్చిందంటే ఆ ఫేజ్, ఎస్ యు ఆర్ అవేర్, మీరు ఆ స్థితిలో అవేర్నెస్ తో ఉన్నారని. అది మీకు ఎందుకు తెలుస్తుంది? అవేర్నెస్ లో ఉన్నారు. ప్రతిరోజు స్లీప్ పారాలిసిస్ వస్తుంది, అందరికీ వస్తుంది. కానీ ఎరుక చాలా కొద్ది మందికే ఉంటుంది. అది జరిగిందని ఎరుక వచ్చిందంటే మీరు సక్సెస్ఫుల్. మీరు ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ ఫేజ్ లోనే ఎరుకుందంటే ఇంకంతే. దాన్ని గుర్తించాలి. కాకపోతే అందరికీ వస్తుంది స్లీప్ పారాలిసిస్. స్లీప్ పారాలిసిస్ లేకపోతే కళ్ళు వచ్చినప్పుడు అందరూ పరిగెడతారు. పరిగెట్టడం, కళ్ళు వచ్చిందంటే పరిగెట్టాలి. ఎవరైనా కొట్టడం వచ్చిందంటే కళ్ళు మీరు ఎవరో ఒకరు పక్కన వాళ్ళని కొడతారు. ఎందుకు అలా చేయట్లేదు అంటే స్లీప్ పారాలిసిస్ అనే ఒక మెకానిజం మన న్యాచురల్ గా మన లోపల ఒక బైండింగ్ ఉంది మనకి. కానీ అది ఎరుక ఎవరికి వస్తుందంటే ఎవరికైతే ధ్యానం చేస్తూ ఉన్నారో, సాధన క్రమంలో ఎవరైతే ఉన్నారో, లేకపోతే కొంతమంది సాధన కాకుండా కూడా కొంతమంది అప్పుడే బాత్రూమ్కి వెళ్ళడానికి లెగుస్తారు 2 o'clock 3 o'clock అట్లాగా. గుర్తుపెట్టుకోండి, ఈ టైం 2-3 టైంకి ఏమవుతుందంటే రెస్ట్ రూమ్కి వెళ్ళడానికి కానీ, బాత్రూమ్ కానీ, వాటర్ తాగడానికి కానీ లెగిసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎరుక వస్తుంది, మెలకు వస్తుంది కదా. ఎరుకలోకి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాం, ఊరికే ఫోన్ చెక్ చేయడం, ఏదో ఊరికే కొద్దిసేపు ఒక 2 minutes చేసి కొద్దిగా ఎరుక లెవెల్ పెరుగుతుంది. మామూలుగా బాత్రూమ్కి వెళ్ళి వచ్చేయడంలో ఏమవుతుందంటే నిద్రలో మడుపులో పడుకుని పోవచ్చు. ఒక్కోసారి అది కూడా వర్క్ అవుతుంది. ఒక్కోసారి కొద్దిగా ఫోన్ చూసుకోవడము, లేకపోతే లైట్స్ అన్ని ఆఫ్ అయినాయా, లేకపోతే వాటర్ బాటిల్ వెళ్ళినప్పుడు కిచెన్ లో చూసి వచ్చి అట్లా కొద్దిగా టైం స్పెండ్ చేసి పడుకున్నారనుకో, కొద్దిగా ఎరుక లెవెల్ పెరుగుతుంది మీకు. అవునా, నిద్రలోంచి ఎరుకు బయటకు వస్తారు కొద్దిగా. ఆ ఎరుక లెవెల్ మళ్ళీ నిద్ర టచ్ అయ్యే టైంకి మీ ఎరుకు ఉంటుంది కొద్దిగా. అప్పుడు స్లీప్ పారాలిసిస్ మోస్ట్ ఆఫ్ ది టైం అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఈ స్థితిని స్లీప్ పారాలిసిస్ స్టేజ్ అంటాం. ఇది తెలిసినప్పుడే అసలు మీరందరూ హ్యాపీగా ఫీల్ అయిపోవాలి. ఇప్పటివరకు ఎవరైతే దీన్ని మిస్కన్సెప్షన్ ఇప్పటివరకు నన్ను ఏదో పట్టుకు పీడించేస్తుందని అన్నారో వాళ్ళందరూ కూడా, మీరందరూ దీన్ని చేంజ్ చేసేసుకోవాలి. బిలీఫ్ సిస్టమ్ అందరూ ఇప్పుడు చేంజ్ చేసేసుకోండి. ఎందుకంటే కంగ్రాచులేషన్స్, మీరందరూ గొప్ప స్థితిని అనుభవించారు. దాన్ని ఇంకా ఇన్వైట్ చేయండి. నాకు ఇది ఆగాలి అని కాదు, ఇన్వైట్ చేయండి, ఇంకా ఇన్వైట్ చేయండి. ఇక్కడ నుంచే దిస్ ఈజ్ యువర్ స్టెప్పింగ్ స్టోన్. ఫస్ట్ 3-4 స్టేజెస్ లో ఈ గొప్ప స్టేజ్కి వచ్చారు. ఇక్కడ నుంచి మీరు అవేర్నెస్ మెయింటైన్ చేస్తే యాస్ట్రల్ ట్రావెల్ సునాయాసంగా వెళ్ళిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దీన్నే స్లీప్ పారాలిసిస్ అంటాము. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, యూజువల్గా స్లీప్ పారాలిసిస్ మీకు అందరికీ తెలుసు కదా. అంటే మనం కూర్చున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు జనరల్గా నిద్రలో మాట్లాడుకుందాం. ఒకవేళ నిద్రలో ధ్యానం కానీ, లేకపోతే నిద్రపోతున్నప్పుడు కానీ అసలు ఏ మసిల్ కూడా కదపకుండా మనం అట్లానే పడుకుని ఉన్నాం, అసలు ఏం కదలట్లేదు. కానీ మనకి ఎంతో కొద్ది కంట్రోల్ ఉంటుంది ఫిజికల్ బాడీ మీద. ఏదో దురద వచ్చినప్పుడు కానీ ఇట్లా గోక్కుంటాం, కానీ ఏమన్నా మస్కిటో కానీ వచ్చినప్పుడు ఇట్లా అనుకుంటాం, ఏదో అనుకుంటాం. కానీ స్లీప్ పారాలిసిస్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే కొన్ని కెమికల్స్ అవి ఇంట్యూజ్ అయ్యి లోపలికి మన మసిల్స్ అన్ని లాక్ అయిపోతాయి. లాక్ అయిపోవడం అంటే ఏంటి, రిలాక్స్ అయిపోతాయి కంప్లీట్ గా. ఇంకా లోపల ఇంకా అంటే మన ఫిజికల్ బేరియర్ దాటేస్తాం, మన ఫిజికల్ బాడీ లోపలికి వెళ్ళిపోద్ది. ఇంకా మన కాన్షియస్నెస్ మన ఫిజికల్ బాడీ మీద ఏం జరిగినా అంటే అంటిల్ అది ఏదైనా ఎవరో వచ్చి లేపితే తప్ప మనం హాయిగా రిలాక్స్ అయిపోద్ది మన బాడీ. ఇంకా అక్కడ ఇంకా మన ఫిజికల్ బాడీని సెట్ చేసేస్తే ఇంకా మన మైండ్ స్లీప్ పారాలిసిస్ రెడీ చేసుకున్నాం. అంటే పారాలిసిస్ అంటే ఏంటి, బేసిక్ గా పక్షవాతం. తెలుగులో చెప్పాలంటే స్లీప్ పారాలిసిస్ అంటే నిద్ర పక్షవాతం. క్లియర్ గా ట్రాన్స్లేట్ చేయాలంటే అంటే ఏం చేస్తుందంటే మన శరీరాన్ని అంతా రిలాక్స్ చేసి అలా ఉంచేస్తుంది. ఇంకా లోపల దాని డ్రీమ్ రీల్ ఇంకేసుకుంటా ఉంటది, కలలు తిరుగుతూ ఉంటాయి. సో మనం దీనికి రియాక్ట్ అవ్వకుండా మన అట్లా బాడీని రిలాక్స్ చేస్తుంది. ఈ స్థితిలో మీరు
ఎరుకు వచ్చిందంటే ఏమనిపిస్తుందంటే మీ ఆల్రెడీ కెమికల్స్ అని రిలీజ్ అయిపోయి హాయిగా రిలాక్స్ చేసేస్తుంటాయి కదా, మన మైండ్ అంతా చేసేస్తుంటుంది పని. మనకి ఏమనిపిస్తుందంటే ఎరుకు వచ్చినప్పుడు అరే ఏదో ఒక డిఫరెంట్ ఫీలింగ్, మనం బాడీలోంచి లెగలేని ఫీలింగ్ వస్తుంది. అంటే మనల్ని ఎవరో ఇట్లా ఆపుతున్నట్టు, బలవంతంగా ఆపుతున్నట్టు, కానీ మనం ఇలా దీని తన్ని బయటికి లెగుస్తున్నట్టు ట్రై చేయాలనిపిస్తుంది. కానీ అది ఎవరో కాదు, మన బాడీయే మనకు అట్లా చేస్తుంది. అది మీరే, ఎవరో వచ్చి దయ్యంలా కూర్చోవడం కాదు, అది మీలో ఉన్న ఒక మెకానిజం అది, అంతే. కానీ ఇక్కడ ఎరుక సంపాదించిన వారు ఎంతో సునాయాసంగా యాస్ట్రల్ ట్రావెల్కి వెళ్ళిపోతారు. అది ఫస్ట్ స్టెప్ కాబట్టి. ఓకే, కొంతమంది ఫస్ట్ స్టెప్ లో రావచ్చు, కొంతమంది సెకండ్ స్టెప్ లో కూడా ఎరుకు రావచ్చు. ఫస్ట్ స్టెప్ నుంచే స్టార్ట్ అవ్వాలని లేదు. బట్ వచ్చిన వాళ్ళు దీన్ని పొరపాటును కూడా తప్పుగా ఉద్దేశించుకోవద్దు. ఒక గొప్ప స్థితికి వెళ్ళారు మీరు, కంగ్రాచులేషన్స్ చెప్పుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ నెక్స్ట్ దీన్ని ఇప్పుడు వచ్చేదాన్ని వైబ్రేషనల్ ఫేజ్ అంటాం, వైబ్రేషనల్ స్టేజ్ అని అంటాం. ఓకే, ఈ వైబ్రేషనల్ స్టేజ్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఈ స్లీప్ పారాలిసిస్ వస్తుందో మన ఎనర్జీస్ స్లోగా పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, స్లోగా పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోయి ఒక ఫ్రీక్వెన్సీలో మన బాడీ అంతా వైబ్రేట్ అయిపోతూ ఉంటుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు యూజువల్గా వైబ్రేట్ అవుతుంది కదా. సో కానీ యాస్ట్రల్ ట్రావెల్ జరిగేటప్పుడు మాత్రం ఒక హై ఫ్రీక్వెన్సీ. ఎలా అంటే మనకు డౌట్ వస్తుంది, ఏంటి ఏదో మనల్ని ఎవరో ఊపేస్తున్నారు. ఒక ట్యూనింగ్ ఫోర్క్ ఉంటుంది చూసారా, ఒక ట్యూనింగ్ ఫోర్క్ అని అంటాం మనం, ఎక్స్పెరిమెంట్స్ లో వాడతాం. చిన్న సుత్తితో టింగ్ అని కొట్టంగానే ఎట్లా వైబ్రేట్ అవుతుంది, అవునా? అట్లాగా మన బాడీ కూడా ఎంతో ఫాస్ట్ గా వైబ్రేట్ అవుతున్నట్టు ఒక కొత్త హైయెస్ట్ వైబ్రేషన్ అది. అదొక, ఇంకా చెప్పాలంటే ట్యూనింగ్ ఫోర్కే రైట్ ఎగ్జాంపుల్. ఇలా టంగ్ అని కొట్టగానే చాలా ఫాస్ట్ గా అవుతుంది కదా. నేను ఒక వీడియో అన్న దొరికితే తర్వాత ఒకసారి చూపిస్తా యూట్యూబ్ లో కూడా, ట్యూనింగ్ ఫోర్క్ గాంగ్ తో కొట్టడము. సో అట్లా వైబ్రేషన్ వచ్చేస్తుంది మనకి, వైబ్రేషన్ ఫేజ్ అంటారు దాన్ని. ఇక్కడ ఏం చేస్తారంటే చాలా మంది ఇక్కడే కొద్దిగా మనం నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న కాషన్ చెప్తాను మీకు. ఓకే, ఇది చాలా మందికి వచ్చి ఉండొచ్చు గాక, చాలా మంది వరకు ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు గాక. ఓకే, అయితే ఇది చాలా మంది వరకు ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు కాక. అయితే ఈ వైబ్రేషనల్ ఫేజ్ లో ఏమవుతుందంటే కొద్దిగా ఎక్సైట్మెంట్ వస్తుంది. ఇప్పుడు కొంతమందికి ఫస్ట్ తెలియక వస్తుంది, అంటే ఏం జరుగుతుందో ఏదో అవుతుంది, ధ్యానంలో ఏదో జరుగుతుంది, లేకపోతే నేను యోగ నిద్రలో ఉన్నా, లేకపోతే ఇలా నిద్ర మధ్యలో ఏదో జరుగుతుంది, హై వైబ్రేషన్ వచ్చేస్తుంది అన్నట్టు ఏదో అనిపించి ఫస్ట్ తెలియక ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఇంకో ఎక్సైట్మెంట్ వస్తుంది. ఏంటి అంటే యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయిపోతుంది, నా బాడీ రిలీజ్ అయిపోతుంది, రెడీగా ఉండాలని. ఏమవుతుంది, ఒక హ్యాపీ, అది మంచి ఎక్సైట్మెంటే. కానీ దాన్ని కూడా అణుచుకోవాలి, దానికి కూడా ఓకే అని దాన్ని కూడా వాచ్ చేయాలంతే. ఎక్సైట్ అవ్వకూడదు. ఎప్పుడైతే ఎక్సైట్ అవుతారో మళ్ళీ మీ మైండ్, క్వశ్చనింగ్ మైండ్ రైజ్ అయిపోతుంది, ఇలా పైకి వచ్చేస్తుంది, బుసగొడుతుంది పాములాగా లేచి. దాన్ని కూడా పడుకోబెట్టాలి. ఆ వైబ్రేషన్ ఫేజ్ లో కూడా బయటికి రాకుండా, వైబ్రేషన్ ఫేజ్ కూడా ఏమవుతుందంటే కొద్ది నిమిషాలకు కానీ క్షణాలకు కానీ వైబ్రేషన్ ఫేజ్ కూడా ఇలా డౌన్ అయిపోతుంది. ఒక్కసారిగా ఫుల్ వచ్చేస్తుంది వైబ్రేషన్. వచ్చేసిన తర్వాత అది కూడా ఇలా కామ్ డౌన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక సైలెంట్ స్థితి, దాన్ని క్వైట్ జోన్ అంటారు. ఈ ఫేజ్ ని ఏమంటారు అంటే క్వైట్ జోన్. క్వైట్ అంటే ఏమీ లేని, అంటే క్వైట్ అంటే ఏంటి, యూజువల్ గా సైలెంట్ అంటే ఏమీ లేని స్థితి. మనం అసలు ఏమీ లేదు, కరిగిపోయే మెల్ట్ అయిపోయిన స్థితి ఉంటుంది. అసలు ఆ జోన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బయటికి రావాలి అనుకోవాలంతే. అక్కడ వరకు కూడా మనం ఏ ఎక్సైట్మెంట్ లేకుండా జస్ట్ సాక్షిభూతంగా ఉన్నామంటే, ఎందుకంటే ఇక్కడ ఒకసారి స్లీప్ పారాలిసిస్ వైబ్రేషన్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా మన చేతిలో అయిపోయింది, ఇంకా మనం ఏం చేయవసరలా, సాక్షిభూతంగా దాన్ని అబ్జర్వ్ చేయాలి. అక్కడ కూడా చేసే చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి, వైబ్రేషన్ ఫేజ్ ని ఇంకా ఇంక్రీజ్ చేసే టెక్నిక్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. బట్ న్యాచురల్ గా జరిగే ఈ ఫేజ్ ని మనం మోస్ట్ ఆఫ్ ది టైం ఏం చేయాలంటే అబ్జర్వ్, ఒక సాక్షిభూతంగా ఉండాలి. ఉన్న తర్వాత ఆ క్వైట్ జోన్ లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ లాగా అలా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక్కసారిగా నేను వచ్చేసేయాలి అనుకోవాలి. మన అఫర్మేషన్ మీద ఏదైతే అది ఉంటుంది. ఒక్కసారి రోల్ అవుట్ టెక్నిక్, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఒక్కసారిగా నన్ను నా ఫిజికల్ బాడీని నేను చూస్తున్నాను అనుకోవడం కానీ, బయటకు వచ్చేసి చూస్తున్నాను కానీ, లేకపోతే మీ యాస్ట్రల్ బాడీతో రోల్ అయిపోతున్నట్టు, దాన్ని రోల్ అవుట్ టెక్నిక్ అంటాం. ఫిజికల్ బాడీలోనే మనకి, ఎందుకంటే ఆ టైంలో ఏమవుతుందంటే క్వైట్ జోన్ లో మీకు తెలిసిపోద్ది డిఫరెన్స్. యాస్ట్రల్ బాడీ రెడీ అయిపోతుంది, ఇప్పుడు ఒక్కసారిగా నేను అనుకుంటే ఇట్లా వచ్చేస్తాను అని మీకు తెలిసిపోద్ది డిఫరెన్స్. క్వైట్ జోన్ వరకు వెళ్ళారంటే ఇంకా అక్కడ వరకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీకు
రోల్ అవుట్ అయిపోవాలన్నా బయటకు వచ్చేయాలని అనుకున్నా సరే మీరు ఈజీగా బయటకు వచ్చేస్తారు. ఇది స్టేజెస్ యాస్ట్రల్ ట్రావెల్ మై డియర్ ఫ్రెండ్స్. సో కాషన్ ఒక్కటే ఏంటంటే ప్రతి ఒక్క చోట సాక్షిభూతంగా మనకు జరుగుతున్న ఎక్స్పీరియన్స్ ని గమనించాలి. ఎందుకంటే మరి హ్యాపీ ఒక సెలబ్రేషన్ చేసుకునే టైమే కదా ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంటే, కానీ అది ముందే సెలబ్రేషన్ కాదు. ఫస్ట్ దాన్ని పూర్తిగా ఆ ఎక్స్పీరియన్స్, ఆ ప్రక్రియ, ఒక యాస్ట్రల్ ట్రావెల్ అంటే ఒక ఫెనామినా అని అంటారు దాన్ని, ఒక ప్రక్రియ, జరిగే ప్రక్రియ. దాన్ని కంప్లీట్ గా దాన్ని అవనివ్వాలి. ఓకే, దాన్ని అవనివ్వాలి. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మన ఇంట్లో చూస్తూనే ఉంటాం, గ్రైండరో రుబ్బడం మిక్సీ ఏదో వేస్తూ ఉంటాం, మంచి పచ్చడి తినాలంది, టమాటా చట్నీయో వంకాయ చట్నీ ఏదో తినాలంది, అది తినాలన్న ఉద్దేశంతో గారెలు వేసుకోవాలన్నా లేకపోతే పిండి వేసుకోవాలన్నా ఆ ఉద్దేశంతో మీరు ఏం చేస్తారు, సగంలో పిండి తీసేస్తారా? గారెలు వస్తాయా? రావు. మా మమ్మీని చూస్తున్నా కాబట్టి గారెలు వేయటంలో, సో అట్లాంటి ఎగ్జాంపుల్ చెప్పానేమో, బట్ మేబీ యాప్ట్ ఎగ్జాంపుల్ కదా. మీరు సగంలో తీసేస్తే ఏదైనా వస్తుందా? రాదు. ఎక్సైట్ అయిపోయి ఎస్ గారెలు వేసేయాలని తీసేస్తారా పిండిని నలగకుండానే? తీయరు కదా. అట్లానే యాస్ట్రల్ ట్రావెల్ కూడా ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో అన్ని సాక్షిభూతంగా చూడాలి. సాక్షిభూతంగా వైబ్రేషన్ ఫేజ్ వచ్చినప్పుడు కూడా, అండ్ మై డియర్ ఫ్రెండ్స్ డోంట్ వరీ, ఎక్సైట్ అయినా కూడా అదొక ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను కూడా ఆ ఫేజ్ లో వెళ్ళాను ఒకసారి, 1-2 సార్లు ఫస్ట్ లో. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయినప్పుడు కూడా అది మనకి ఒక గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. సో డోంట్ వరీ, అట్లా అయినా సరే. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే దాన్ని నుంచి బయటికి రావాలి మీరు. ఆ ఎక్సైట్మెంట్ నుంచి కూడా బయటకు వచ్చి ఒక సాక్షిభూతంగా అబ్జర్వ్ చేయడం తెలియాలి. దాంట్లోకి వెళ్ళినా ఏం పర్లేదు, బట్ చెప్తున్నాను మీరు ఎంత ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవ్వడానికి చెప్తున్నాను. సో వైబ్రేషన్ ఫేజ్ వచ్చినప్పుడు దాన్ని కూడా ఓకే లెట్ ఇట్ హ్యాపెన్ అని చెప్పేసి దాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసిన తర్వాత ఏదొస్తే అది దేనికి రెడీ అన్నట్టు ఉండాలి. ఇంకా అది కూడా సైలెంట్ అయిపోతుంది. అప్పుడు మీకు తెలిసిపోతుంది ఒక డిఫరెన్స్, ఒక సెపరేషన్ స్టేజ్ వస్తుందని చెప్పేసి. ఆ సెపరేషన్ స్టేజ్ లో మీరు చెప్పేస్తే ఇంక సెపరేట్ అయిపోతుంది ఫిజికల్ బాడీ నుంచి యాస్ట్రల్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లా ఈ స్టేజెస్ లో జరుగుతుంది. అయితే ఇక్కడ కొంతమందికి ఈ స్టేజెస్ తెలియకపోవచ్చు, కొంతమందికి ఈ స్టేజెస్ తెలియదు. స్లీప్ పారాలిసిస్, తర్వాత వైబ్రేషన్. చాలా మందికి స్లీప్ పారాలిసిస్ తెలియకపోవచ్చు, చాలా మందికి డైరెక్ట్ వైబ్రేషన్ ఫేజ్కి వెళ్ళిపోతారు, అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతుంది. చాలా మంది క్వైట్ జోన్కి వెళ్ళిపోతారు, ఒక్కోసారి వైబ్రేషన్ ఫేజ్ కూడా తెలియదు. ఇట్ డిపెండ్స్. అందరూ ఈ ఫేజెస్ నుంచి వెళ్ళాలని లేదు, కానీ ఇంటర్నల్ గా జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి స్టెప్ బై స్టెప్. కానీ ఫాస్ట్ వెళ్ళిపోతారు కొంతమంది ఇట్లా వీటి నుంచి. ఎందుకంటే ఇది ప్రక్రియ, ఇది ఫెనామినా వెళ్ళాల్సింది ఎవరైనా. కొంతమందికి ఏంటంటే ఈ ఫేజెస్ ఏముండవు, హాయిగా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళగానే మంచి ఎనర్జీస్ రైజ్ అవుతే జస్ట్ ఒక అఫర్మేషన్ బయటకు వచ్చేసి వేరే చోట ఉంటారు మీరు. జస్ట్ అఫర్మేషన్స్ బయటకు ఉండటం కూడా ఉంటాయి ఈ స్టేజ్. సో ఇట్లాంటి స్టేజెస్ మీరు గమనించవచ్చు, లేకపోతే గమనించకుండా వచ్చేయచ్చు. కానీ లోపల జరిగే ప్రక్రియను నేను మీకు చెప్తున్నాను అంతే. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈ స్టేజెస్ లో ఉన్నప్పుడు కూడా మీరు 1 by 1 రావచ్చు, రాకపోవచ్చు. దీన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉండకుండా సాక్షిభూతంగా ఉండటం. అయితే ఎఫర్మేషన్ ఓకే, ఈ రోజు యాస్ట్రల్ ట్రావెల్ చేయాల్సింది అనేది ఓకే, కాకపోతే సాక్షిభూతంగా ఉండటం, అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో దేన్ని వచ్చినా సరే స్వీకరించాలి. ఈ వైబ్రేషన్ ఫేజ్ వచ్చినా ఓకే, ఒక్కోసారి మన చెయ్యి మాత్రం యాస్ట్రల్ బాడీ రిలీజ్ అవుతూ ఉంటుంది, ఒక్కోసారి అదొక ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది. ఒక్కొక్కరు పార్ట్ బై పార్ట్ లెగుస్తూ ఉంటారు యాస్ట్రల్ బాడీ, దాని ఫిజికల్ బాడీని సెపరేషన్, అదొక టెక్నిక్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అది కూడా ఓకే, ఏదైనా ఫైన్. కానీ ఒకసారి ఇంకొక పాయింట్ 2-3 పాయింట్స్ చెప్పుకొని క్వశ్చన్స్ లోకి వెళ్ళే ముందు, నాకు వర్కౌట్ అయిన ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి, కానీ మెయిన్ గా అయింది ఏంటంటే యాస్ట్రల్ ట్రావెల్ కాన్షియస్ గా చేసేటప్పుడు, ఆర్ యూ రియలీ దాట్ సీరియస్? మీరు అంత సీరియస్ గా ఉన్నారు యాస్ట్రల్ ట్రావెల్ చేయడం అనేది మీ క్వశ్చన్. ఎందుకంటే కాన్షియస్ గా ట్రై చేసేటప్పుడు నేను కూడా ఫస్ట్ లో అనుకుని 1 గంట ధ్యానం చేద్దాం, వస్తుందేమో చూద్దాం, 2 hours చేద్దాంలే అనుకుని చేసినప్పుడు ఓకే, ఆ సెన్సేషన్ యాస్ట్రల్ బాడీ సెన్సేషన్స్ వచ్చాయి, ముందుకి వెనక్కి సైడ్ కి ఇట్లా. మీరు చాలా మంది ధ్యానంలో ఇప్పుడు వస్తూ ఉంటుంది, ముందుకి వెనక్కి యాస్ట్రల్ బాడీ కానీ ఇలా సైడ్ కానీ వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఒక టెక్నిక్, ముందుకి వెనక్కి వెళ్తున్నప్పుడు ఇట్లా వెళ్తున్నప్పుడు పెండ్యూమ్లా మీ యాస్ట్రల్ బాడీ లోపల తెలుస్తుంటుంది ఇట్లా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇట్లా వెళ్ళాలని మీరు కమాండ్ చేయాలి. అప్పుడు మీ యాస్ట్రల్ బాడీ ఇంకా ఫాస్ట్ గా, ఇంకా ఎక్కువ దూరం ఇలా ఊగుతూ ఉంటుంది. ఇలా ఊగిన తర్వాత మీరు దాన్ని ఇప్పుడు నేను సైడ్కి ఊపాలి నా యాస్ట్రల్ బాడీని అని మీరు కంట్రోల్ చేయాలి.
ఇప్పుడు ఏమవుతుందంటే మీ ఫిజికల్ బాడీని ఐడెంటిఫై చేయరు, మీరు ఆస్ట్రల్ బాడీగా ఐడెంటిఫై చేసుకుంటారు మిమ్మల్ని మీరు ఇలా కంట్రోల్ చేస్తూ ఉంటుంటే. సో మీ ఐడెంటిటీ మీ ఆస్ట్రల్ బాడీ నుంచి ఫిజికల్ బాడీ నుంచి ఆస్ట్రల్ ట్రావెల్కి వచ్చేస్తుంది ఇలా కంట్రోల్ చేస్తుంటే. కొద్దిసేపు ఇలా ఊగిన తర్వాత లోలకం అంటాం, పెండ్యులంని తెలుగులో. ఐ థింక్ లోలకం అనే అనుకుంటున్నాను తెలుగులో, బట్ ఇంగ్లీష్ లో పెండ్యులం. ఓకే, ఇట్లా 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 ఊగుతుంది కదా, చాట్ చేశారు. సో ఇట్లా 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 ఊగుతున్నప్పుడు ఇట్లా ఊగుతున్నప్పుడు ఏంటంటే సడన్ మళ్ళీ ఇట్లా మార్చాలనుకోవాలి. ఇట్లా మీరు చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఆస్ట్రల్ బాడీని మీరు ఆస్ట్రల్ బాడీతో ఐడెంటిఫై అయిపోతారు. ఐడెంటిఫై అయిపోయి తొందరగా వచ్చేస్తుంది ఆస్ట్రల్ బాడీ. ఓకే, సో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చాలా మందికి వస్తూ ఉండొచ్చు. ఓకే, ఆస్ట్రల్ బాడీలో. అయితే నేను అట్లా ధ్యానంలో కూర్చున్నాను, కానీ నాకు కాన్షియస్ గా స్టార్ట్ చేసినప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ మాత్రం ఒకటి బాగా వర్కౌట్ అయింది. కానీ అదేంటి అంటే మీకు చెప్తాను, మీకు వర్క్ అవ్వచ్చేమో అని ఒక చిన్న ఆశ, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయగలనేమో అని ఒక చిన్న ఆశతో చెప్తాను. అది అందరికీ వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ దట్ రియలీ వర్క్ ఫర్ మీ. మనం ఎంత సీరియస్ గా ఉన్నాం ఆస్ట్రల్ ట్రావెల్ చేయడానికి, అంతేనా? ఎంత సీరియస్ గా ఉన్నాం. ఇప్పుడు నాకు ఆ రోజు ఫస్ట్ టైం కాన్షియస్ గా జరిగినప్పుడు, మిగతా సార్లు కొన్నిసార్లు బాగానే చేశాను, కళల నుంచి చేశాను, ధ్యానంలో ఉన్నప్పుడు కానీ నిద్రపోతున్నప్పుడు కానీ ఆస్ట్రల్ ట్రావెల్ చేశాను. కానీ కాన్షియస్ గా చేసినప్పుడు మాత్రం ఒకటే క్వశ్చన్, ఈ రోజు నేను కాన్షియస్ గా ఆస్ట్రల్ ట్రావెల్ చేయకపోతే కళ్ళు తెరవను అని పెట్టుకున్నాను. నేను ఇప్పుడు బుద్ధుడు నేను ఎన్లైటన్ అవ్వందే మళ్ళీ వెనక్కి వెళ్ళను అని ఎంత మొండిగా అన్నాడు. ఎంత స్వీట్ అది. అంటే ఒక గ్రూప్ కాన్షియస్నెస్ రైజ్ చేయడానికి, అంటే ఒక సంఘ కోసం, ఆయన గురించి కూడా కాదు, వేరే వాళ్ళ బాధ చూడలేక వాళ్ళని ఎట్లా తీర్చాలి, వాళ్ళ బాధలకు రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకోవడానికి ఆ మొండితనం వచ్చిందా? అవునా? ఆ మొండితనం నాకు రావాలని చెప్పి ఒక రోజు మాత్రం నేను గట్టిగా, ఈ రోజు నేను కళ్ళు తెరవను ఆస్ట్రల్ ట్రావెల్ చేసేదాకా అనుకున్నా. ఆ మొండితనం వచ్చింది. మీకు ఆ మొండితనం ఉందా లేదని ఒక్కసారి చెక్ చేసుకోండి. అంటే ఇట్స్ జస్ట్ ఇది ఒక ఇన్స్పిరేషన్ మీరు తీసుకోవాలనుకుంటే. నాకు వర్కౌట్ అయింది, అది మీకు వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ మీలో కొంతమంది అట్లా అది నాకు వర్కౌట్ అయింది మీకు అయినా సరే, ఐ బి వెరీ హ్యాపీ. అందరికైతే ఇంకా గ్రేట్. ఎప్పుడైనా కూర్చోండి, అవ్వందే కళ్ళు తెరవకండి. ఇంకా 8 గంటలైనా చేసేసేయండి ధ్యానం, ఏం పర్లా. 8 గంటలైనా పర్లేదు, ఏం కాదు, ఉండగలరు. ఫుడ్ వాటర్ లేకపోయినా ఉండగలరు. కాకపోతే మధ్యలో బాత్రూమ్ బ్రేక్స్ కొద్దిగా ఆ స్టేజ్ లోనే వెళ్ళగలితే వెళ్ళండి, లేకపోతే అయినా సరే లేదు, కూర్చోండి, ధ్యానం చేయండి. కాస్త లైట్ అంతా తీసేసి డార్క్ రూమ్ లో చేసుకోండి. ఎందుకు రాదు? ఆ మొండితనం మీకు ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. నాకు వర్కౌట్ అయింది, అది మీకు అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో అయితే చివరిగా ఈ ఆస్ట్రల్ ట్రావెల్ ఏమేమి ట్రిగ్గర్ చేస్తుంది అని మనం చూసుకుంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఎఫెక్టివ్, చాలా ఇంపార్టెంట్ అండ్ ఎఫెక్టివ్ పద్ధతి వచ్చేసి ధ్యానం. ధ్యానం ఆస్ట్రల్ ట్రావెల్ ని ట్రిగ్గర్ చేస్తుంది. ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలిగే స్థితిని తీసుకొస్తుంది ధ్యానం మనకి. అదొక చాలా పవర్ఫుల్ మీడియం ధ్యానం మనకి. సో ఎన్ని చెప్పుకున్నా కానీ ఆ ఫౌండేషన్ కానీ ఒక మంచి స్థితికి ఆ సాధన చేయడానికి కానీ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ టూల్ మన దగ్గర ఉన్నది, ఒక పద్ధతి. సో మెడిటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ డూయింగ్ ఆస్ట్రల్ ట్రావెల్. ఓకే, అండ్ దాని తర్వాత ఇంకొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏంటంటే నెక్స్ట్ డ్రీమ్స్ లో ఎప్పుడైతే ఎరుకను సాధిస్తారో, నేను చెప్పా కదా నా ఫస్ట్ ఆస్ట్రల్ ట్రావెల్ లూసిడ్ డ్రీమింగ్ ద్వారా అయింది, నా ఫస్ట్ ఆస్ట్రల్ ట్రావెల్. సో లూసిడ్ డ్రీమింగ్ ద్వారా అంటే కాన్షియస్ గా జరిగిన ఆస్ట్రల్ ట్రావెల్, డ్రీమ్స్ ద్వారా జరిగింది, కాన్షియస్ గా అయింది, డ్రీమ్స్ వల్ల అయింది. చాలా ఎఫెక్టివ్ మెథడ్ డ్రీమ్స్ కూడా చాలా ఎఫెక్టివ్ మెథడ్. అయితే ఇంకొంతమందికి ఏమవుతుందంటే అన్ఇంటెన్షనల్ గా తెలియకుండా, అంటే వాళ్ళు ట్రై చేయకుండా అవుతుంది. కొంతమందికి ఎట్లా అంటే, ఎవరైనా సర్జరీ చేయించుకుంటున్నారు అనుకోండి, ఆపరేషన్ చేయించుకుంటుంటే వాళ్ళకి ఎనస్థీషియా ఇస్తూ ఉంటారు. లోకల్ ఎనస్థీషియా కాకుండా ఫుల్ ఎనస్థీషియా ఇస్తారు. ఫుల్ ఎనస్థీషియా ఇస్తే ఏంటంటే మైండ్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి. లోకల్ అంటే జస్ట్ చేతికి ఆపరేషన్ చేసేటప్పుడు ఉట్టి చేతికి ఇస్తారు, అట్లా కాకుండా ఫుల్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు చాలా మంది వరకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఇచ్చారు, అవన్నీ కూడా నోట్ చేశారు. అవన్నీ ఏంటంటే
అవన్నీ ఎట్లా అనిపించినాయి అంటే వాళ్ళు యాస్ట్రల్ గా బయటకు వచ్చేసి సీలింగ్ దగ్గర నుంచి పైనుంచి చూస్తున్నారంట డాక్టర్స్ ని ఎట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు, డాక్టర్స్ ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు మాస్కులు వేసుకున్నారా, ఒక్కొక్కరు ఏమేం మాట్లాడుకున్నారు, కొంతమంది ఆపరేషన్ చేసేటప్పుడు జోక్స్ వేసుకుంటున్నారు అంటే ఆ జోక్స్ కూడా గుర్తున్నాయంట కొంతమందికి. కొంతమంది ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచున్నారు, కొంతమంది ఒక ఆవిడేమో మానిటర్ దగ్గర నుంచి ఉందంట, ఇంకొకళ్ళు వచ్చేసి స్కాల్పల్ తో ఉన్నారంట, అంటే చిన్న నైఫ్ స్కాల్పల్ అంటే ఆపరేషన్ చేసేది దాంతో ఉన్నారంట, ఇంకొకళ్ళు వచ్చేసి ఇంకో చోట ఉన్నారు. అట్లాంటి డీటెయిల్స్ కూడా చాలా మందికి గుర్తున్నాయంట. ఆపరేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెప్పారంటే చాలా మంది వరకు ఏంటంటే నమ్మలేదు ఆ ఫినామినన్. ఎందుకంటే వీళ్ళు ఎవరో చెప్పుంటారు, లేకపోతే డాక్టర్స్ ఎవరో ఆల్రెడీ పేషెంట్ చెప్పేసి ఇలా చెప్పిస్తున్నారేమో నమ్మరు. కానీ చాలా మంది ఎక్స్పీరియన్స్ ఇవి సర్జికల్ టేబుల్ ఎక్స్పీరియన్స్ అంటారు. సర్జికల్ టేబుల్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటే మీకు తెలిసిపోతుంది. అంటే సర్జికల్ టేబుల్ మీద పడుకున్నప్పుడు వచ్చే ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి వచ్చింది. అలాగే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. నియర్ డెత్ అంటే ఏంటి? నియర్ డెత్ అంటే చావుకు దగ్గరగా వెళ్ళటం నియర్ డెత్. చనిపోవటం కాదు, చావుకు దగ్గరగా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఎలా అంటే కొంతమంది యాక్సిడెంట్ అయ్యి కానీ, ఏదైనా ఒక ఇంజురీ జరిగి కానీ, లేకపోతే సడన్ ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి వాళ్ళు ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి వచ్చేసి కానీ, చనిపోయే స్టేజ్కి వచ్చి వాళ్ళని హాస్పిటల్లో తీసుకొచ్చి బతికిచ్చేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆల్మోస్ట్ సోల్ బయటికి రిలీజ్ అయిపోయి సిల్వర్ కార్డ్ కట్ అయ్యే టైంకి వాళ్ళని డాక్టర్స్ ఏదో చేసి బతికించడం కానీ, వాళ్ళు రిలీజ్ అయిపోయేటప్పుడు చూసేవారంట చుట్టుపక్కల పరిస్థితులు కానీ, బయట ఏడవటం కానీ, వాళ్ళ రిలేటివ్స్ ఏడవటం కానీ, డాక్టర్స్ ఇట్లా చేయటం కానీ, ఇవన్నీ చూసేసి సడన్ గా వీళ్ళు మళ్ళీ ఏదో ఒక ఇంజెక్షన్ ఏదో ఒకటి ఇవ్వటంతో మళ్ళీ వెనక్కి వచ్చేయటం, సడన్ గా భమ్ అని వచ్చేసి వీళ్ళకన్నీ మళ్ళీ కోలుకున్న తర్వాత గుర్తు రావటం. ఈయన నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ ఒక పెద్ద కేస్ స్టడీస్ ఉన్నాయి, ఎన్నో కేస్ స్టడీస్. గొప్ప గొప్ప వాళ్ళు బుక్స్ రాస్తారు దీని మీద, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని. వాళ్ళందరూ యాస్ట్రల్ ట్రావెల్ చేసి ఇట్లా చూసిన వాళ్ళే, చూసి వచ్చి వీళ్ళు టెస్టిమోనియల్స్ ఇవన్నీ రాశారు, బుక్స్ రాశారు. అట్లానే సబ్స్టాన్సెస్ అంటాం. కొంతమంది సబ్స్టాన్సెస్ అంటే కొన్ని డ్రగ్స్ లాగా తీసుకుంటూ ఉంటారు. ఓకే, అవి మైండ్ ఆల్టర్ చేసేసి ఒక్కసారిగా యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అవి కూడా ఇప్పిస్తుంటాయి ఒక్కోసారి. బట్ ఇవేమీ రికమెండెడ్ కాదు. ధ్యానము, లూసిడ్ డ్రీమింగ్, దీస్ ఆర్ ద బెస్ట్ వేస్ టు యాస్ట్రల్ ట్రావెల్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లా ఎన్నో పాసిబిలిటీస్, ఎన్నో వేస్ లో చేస్తూ ఉంటారు యాస్ట్రల్ ట్రావెల్. సో ఇప్పుడు వెస్టర్న్ సైడ్ కూడా, అంటే యుఎస్ లో కానీ, యూకేలో కానీ, ఇట్లాగా చాలా ఆ కంట్రీస్ లో కానీ యాస్ట్రల్ ట్రావెల్ మీద బాగా రీసెర్చ్ జరుగుతుంది. ఎంతో మంది ఒక గ్రూప్స్ గా ఫామ్ అయ్యి వాళ్ళందరూ కూడా గ్రూప్ గా యాస్ట్రల్ ట్రావెల్ చేయటం కానీ, వాళ్ళందరూ అలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారంట, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వచ్చారు. సో అట్లా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఎంతో హైయెస్ట్ సాధనగా ఇది నిలిచింది మిత్రులారా. అయితే ఒక మంచి బుక్ దీని గురించి చెప్పుకోవాలంటే, రాబర్ట్ మన్రో అనే ఆయన అసలు ఎంతో రీసెర్చ్ చేశారు యాస్ట్రల్ ట్రావెల్ మీద. ఐ థింక్ తెలుగులో ఆత్మాయనం అనుకుంటా, బట్ జర్నీస్ అవుట్ ఆఫ్ ది బాడీ అని చెప్పేసి ఇంగ్లీష్ లో రాసిన బుక్ రాబర్ట్ మన్రో గారు. ఆయన చాలా రీసెర్చ్, ఆయన యాస్ట్రల్ ట్రావెల్ మీద అవుట్ ఆఫ్ బాడీ, బేసిక్ గా అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటారు ఆయన. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ మీదే స్పెషల్ రీసెర్చ్ చేశారు ఆయన. సో ఆయన ఒక ల్యాబ్ కూడా క్రియేట్ చేసుకుని యాస్ట్రల్ ట్రావెల్ ని ఇండ్యూస్ చేయడం, అంటే కూర్చుని ఒక స్పెషల్ మ్యూజిక్, హెమీసింక్ అని ఒక మ్యూజిక్ ఉంది, ఆయన స్పెషల్ గా తయారు చేశారు. ఏంటంటే మనకి బ్రెయిన్ లో రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్ అని 2 parts ఉంటాయి, అవునా? రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్ ఇన్ 2 parts లో మనకి రైట్ సైడెడ్ అయితే మనకి లెఫ్ట్ సైడ్, అంటే మన కుడి చేతి వాటం అంటాం కదా, కుడి చేతి వాటం వాళ్ళకి లెఫ్ట్ హెమిస్ఫియర్ యాక్టివ్ గా ఉంటుంది యూజువల్ గా మార్నింగ్ టైమ్స్ లో అంతా. మన ఎడం చేతి వాటం వాళ్ళకి రైట్ సైడ్ యాక్టివ్ గా ఉంటుంది, అంటే సగం ఈ రైట్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది ఎడం చేతి వాటం వాళ్ళకి. అయితే ఈ కుడి చేతి వాటం వాళ్ళకి లెఫ్ట్ సైడ్ యాక్టివ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని క్రియేటివ్ సైడ్ మంచిగా ఆ థీటా స్టేట్ కి అలా వెళ్తున్నారో, ఈ రైట్ సైడ్ బ్రెయిన్ కూడా యాక్టివ్ అవటం స్టార్ట్ అవుతుందంట. స్టార్ట్ అయినప్పుడు ఆధ్యాత్మికమైన ఎక్స్పీరియన్సెస్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ కానీ, అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్, అంటే ఈ ఫిజికల్ బాడీ అంటే ఈ ఫిజికల్ వరల్డ్ కి రిస్ట్రిక్టెడ్ కదా అన్ని ఎక్స్పీరియన్సెస్, దాన్ని రిస్ట్రిక్షన్ లేని ఎక్స్పీరియన్సెస్ రావడం స్టార్ట్ అయినాయి. సో ఆయన ఏం చేశారంటే దాన్ని హెమీసింక్ అని ఒక మ్యూజిక్ ఆయన క్రియేట్ చేశారు. మీరు యూట్యూబ్ లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది, హెమీసింక్ అని కొట్టేసేయండి. ఓకే,
ఈ హెమీసింక్ మ్యూజిక్ ని ఏం చేశారంటే క్రియేట్ చేసి ల్యాబ్ లో అందరితో ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇట్లాంటి హెడ్ ఫోన్సే, కొద్దిగా మంచి హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇట్లాంటి హెడ్ ఫోన్స్ తో అంటే ఇట్లాంటి మంచి నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ అట్లాంటి మంచి తీసుకుని ఏం చేశారంటే ఆ మ్యూజిక్ ప్లే చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఏమవుతుందంటే ఆ మ్యూజిక్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇప్పుడు చాలా సినిమాలకు కూడా పెట్టారు ఇట్లాంటి మ్యూజిక్, కానీ ఆయనది కొద్దిగా ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ నోట్ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ ఉంటుంది, హయ్యర్ పిచ్ లోవర్ పిచ్ అట్లా ఉంటుంది. కానీ బట్ ఆయనది ఎలా ఉంటుందంటే ఫస్ట్ రైట్ సైడ్ మాత్రమే వస్తుంది, ఒక 2-3 minutes కి లెఫ్ట్ సైడ్ స్విచ్ అవుతుంది మ్యూజిక్, తర్వాత రైట్, తర్వాత లెఫ్ట్, తర్వాత ఆయన ఏంటంటే చిలుకుతున్నట్టు చేస్తారు, ఒక మదనం జరుగుతుంది చూసారా, మధ్యకి చిలుకుతున్నట్టు ఇలా రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అట్లా మ్యూజిక్ ఫస్ట్ రైట్, తర్వాత 2-3 minutes కి ఇట్లా స్విచ్ అవుతుంది, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. అప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ 2 hemispheres ఉంటున్నాయి కదా, ఇట్లా 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 2 యాక్టివేట్ అవడం స్టార్ట్ అయ్యి ఆస్ట్రల్ ట్రావెల్ ఇండ్యూస్ అవడం, వాళ్ళు ఇండ్యూస్ చేసుకోవడం కూడా స్టార్ట్ అయింది. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఎవరైనా ఈ మ్యూజిక్ తో కూడా ధ్యానం చేస్తాం అంటారు కదా, ఈ హెమీసింగ్ మ్యూజిక్ ని తీసుకోండి. జస్ట్ ఇన్స్ట్రుమెంట్లే ఉంటుంది, ఏమి మాటలు పాడటం ఏమి ఉండదు. ఓకే, ఈ హెమీసింగ్ మ్యూజిక్ ని యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా సరే, ఎస్ దేర్ ఇస్ అన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రల్ ట్రావెల్ బై రాబర్ట్ మన్రో, ఆయన ఒక ఇన్స్టిట్యూట్ ని స్థాపించారు. అవును, సో ఆయన ఇన్స్టిట్యూట్ లో చేస్తూ ఉంటారు, ఎక్స్పెరిమెంట్స్ చేసేవారు. ఆయన ఇప్పుడు లేరు, ఆయన బుక్స్ కానీ ఎన్నో గొప్ప బుక్స్ రాశారు. సో ఇట్లాంటి మ్యూజిక్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చెప్పింది జస్ట్ ఇంట్రడక్షన్, బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఆస్ట్రల్ ట్రావెల్. మీరు ఆన్లైన్లోకి వెళ్ళినా సరే, మేము చెప్పడం స్టార్ట్ చేసినా కానీ ఇట్లా వెళ్తూనే ఉండొచ్చు. బట్ దిస్ ఇస్ బేసిక్. అంటే అసలు ఇప్పటి వరకు నేను చెప్పింది ఏం లేదు. ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటి, అసలు ఎందుకు నేర్చుకోవాలి, అండ్ ఇందులో ఫేజెస్ ఏముంటాయి అని చెప్పాను అంతే. బట్ ఇంతదానికే ఇంతసేపు పట్టింది. మనం జస్ట్ ఇంకా చాలా తక్కువే నేను చెప్పింది, బట్ ఇంకా చాలా చాలా ఉంది నేర్చుకోవడానికి. సో మిత్రులారా, ఆస్ట్రల్ ట్రావెల్ మెయిన్. సో అందుకనే ఇది తెలియాల్సిన ఇంట్రడక్షన్ మీకు. ఇక్కడ వరకు ఇంట్రడక్షన్ వరకు, తర్వాత మీరు చేయాల్సింది మీ సాధన ఎక్కువ ఉంటుంది, సాధన పరంగా చేయాల్సింది ఎక్కువ ఉంటుంది. నాలెడ్జ్ వరకు ఓకే, మీకు తెలియాల్సిన విషయాలంటే ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఇది, ఎందుకు చేయాలంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేసుకోవడానికి ఎందుకు చేయాలని క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. అయితే ఈ స్టేజెస్ కూడా ఎందుకు చెప్పానంటే, ఒక్కసారి ఆస్ట్రల్ ట్రావెల్ ఈ వైబ్రేషన్ ఫేజ్ కానీ స్లీప్ పారాలిసిస్ కానీ వచ్చినప్పుడు కంగారు పడకుండా ఇవి కూడా ఎక్స్పీరియన్సెస్ అని తెలియడానికి చెప్పాను. అయితే ఇక్కడ కొన్ని సైన్స్ ఉన్నాయి. సైన్స్ మీరు కంగారు పడకుండా ఉండడానికి చెప్తాను. అంటే కొంతమందికి ఏంటో అమ్మో ఏదో జరిగిపోతుంది అనుకుంటారు, కానీ అవి చాలా మంచి సైన్స్. మీరు ఆస్ట్రల్ ట్రావెల్ స్టార్ట్ అవుతుంది అనగానే ఫస్ట్ ఇది వైబ్రేషన్స్ చెప్పే కదా. అంటే వైబ్రేషన్ వస్తుంటే అమ్మో ఇదేదో సడన్ గా ఊగిపోతున్నాను, ఏదో ఊగిపోవడం అంటే మీ ఫిజికల్ బాడీ ఊగదు, కానీ మీరు చాలా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటారు. సో మీరు అంటే అది చాలా గుడ్ సైన్ అనమాట. ఆస్ట్రల్ ట్రావెల్ రెడీ అవుతుంది, మీ బాడీ, మీరు రెడీ అవుతున్నారు. అయితే ఇంకొంతమందికి హార్ట్ రేట్ పెరుగుతుంది, పాల్పిటేషన్స్ అంటాం, టక్ 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 అని కొట్టుకుంటుంది. చాలా మంది వరకు ధ్యానంలో వచ్చే ఉంటుంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి. ఆస్ట్రల్ ట్రావెల్ చేయడానికి అటెంప్ట్ చేయకపోయినా సరే, ఎందుకంటే హై ఎనర్జీ వచ్చి ఒక ఆస్ట్రల్ బాడీ రెడీ అవుతున్నా కానీ రిలీజ్ అయ్యే టైంలో ఈ హార్ట్ రేట్ పెరగడం అనేది సహజమే. సో మీరు ఏమీ కంగారు పడద్దు, ఆ ఎలివేషన్కి ఏం కంగారు పడద్దు. ఈ వైబ్రేషన్ స్టేజ్ హార్ట్ రేట్ ఒక్కోసారి ఒకే టైంలో వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా వైబ్రేషన్ పెరిగి హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది. ఆల్మోస్ట్ 2 ఒకే టైంలో వస్తూ ఉంటాయి. 1-2 సార్లు నేను జస్ట్ అబ్జర్వేటివ్ గా గమనించిన తర్వాత కంగారు పడకుండా, తర్వాత నుంచి స్కిప్ అయిపోయింది, నాకు ఆ లెవెల్ స్కిప్ అయిపోయి వైబ్రేషన్ ఫేజ్ నుంచి డైరెక్ట్ గా ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతూ ఉంటాను ఇప్పుడు నేను. సో దానికి కూడా జస్ట్ మీరు ఒక సాక్షిభూతంగా గమనించడమే. ఓకే, అయితే ఒక్కోసారి ఒక బజ్జింగ్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది చెవుల నుంచి మీకు. ఒక్కోసారి అని సౌండ్ వస్తూ ఉంటుంది, అని ఏదో శంఖంలో చెవు పెడితే ఎలా ఉంటుంది అని సౌండ్ వస్తుంది, అట్లా వస్తుంది. ఒక్కోసారి ఒక సముద్రం సౌండ్ లాగా, ఒక్కోసారి ఒక బెల్స్ లాగా, లేకపోతే ఓ అని సౌండ్ కానీ, లెఫ్ట్ నుంచి కానీ రైట్ నుంచి కానీ ఆ చెవుల నుంచి కూడా అట్లా చెవులు మారుతూ రావటం, 2 చెవుల నుంచి రావటం అట్లా వస్తుంటుంది. అది కూడా ఏంటంటే రెడీ అవుతున్నట్టు. జనరల్ గా ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయినప్పుడు ఉష్ సౌండ్ వస్తుంది అని అంటారు. కొంతమందికి ఎక్స్పీరియన్స్ అవుతారు ఉష్ సౌండ్ తో రిలీజ్ అవుతుంది అని. కొంతమందికి ఎక్స్పీరియన్స్ అవ్వకపోవచ్చు కూడా, కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు జనరల్ గా.
సో స్లీప్ పారాలిసిస్ చెప్పుకున్నాము. తర్వాత మెయిన్ గా వెయిట్, చాలా మందికి వెయిట్ పెరిగిపోతుంటే ఒక్కసారిగా ఏదో వెయిట్ పెరిగిపోతున్నా అనిపిస్తుంది. అంటే వెయిట్ పెరగడం అంటే వెయిట్ పెరగడం అంటే ఏంటి, గ్రావిటీ ఎక్కువ లాగినప్పుడే వెయిట్ పెరుగుతుంది, అవునా? అంటే మన భూ ఆకర్షణ శక్తి పెరిగి నన్ను ఏదో వెయిట్ పెంచేస్తుంది అన్నట్టు ఫీలింగ్ వస్తుంది మీకు. ఏంటి ఎంత వెయిట్ పెరిగిపోతుంది అంటే ఏదో తొక్కినట్టు, మిమ్మల్ని పైనుంచి తొక్కినట్టు. అది స్లీప్ పారాలిసిస్ లో ఒక ఎగ్జాంపులే. స్లీప్ పారాలిసిస్ అట్లాంటిది ఆల్మోస్ట్. కానీ మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక్కసారిగా వెయిట్ పెరిగినట్టు కానీ ఏదైనా తొక్కేస్తున్నట్టు కానీ అనిపించవచ్చు. అది ఒక మంచి సైన్. ఒక్కోసారి అసలు ఒక దూది పింఛలాగా లేకపోతే ఒక చిన్న ఫెదర్ లాగా, ఒక ఈకలాగా అంత సాఫ్ట్ గా అసలు లైట్ అయిపోయినట్టు ఉంటుంది. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. అది కూడా మంచిదే, అది కూడా ఒక సైన్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో ఒక్కోసారి విజన్ స్టార్ట్ అవుతాయి, వచ్చే ముందు విజన్ స్టార్ట్ అవటం కానీ ఇట్లా జరుగుతుంటాయి. సో దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ ఆస్ట్రల్ ట్రావెల్. వచ్చే ముందు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే యూ షుడ్ బి రెడీ. మీరందరూ రెడీగా ఉండండి దీనికి. ఏం వచ్చినా సరే అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఒకసారి మీరు ధ్యాన స్థితిలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ మీకు మంచిగానే జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ హెల్పింగ్ యూ టు గెట్ టు దట్ నెక్స్ట్ లెవెల్. మంచి హెల్ప్ చేస్తున్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుకి మనం ఇంట్రడక్షన్ మనం తెలుసుకున్నాం కాబట్టి దీని నుంచి నెక్స్ట్ మీ సాధన జోడిస్తూ దీని నుంచి మీరు ఈ సాధన జోడిస్తూ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, ఒక్క 10 minutes క్వశ్చన్స్ తీసుకుందాం. అయినో ఈ రోజు కొద్దిగా క్వశ్చన్స్ తగ్గించాం, ఎందుకంటే చాలా ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి వచ్చి ఇంకా క్వశ్చన్ టైమింగ్ కూడా కొద్దిగా ముందు తీసుకెళ్లాల్సి వచ్చింది. సో ఎవరైనా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే జస్ట్ 2-3 తీసుకుందాము. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ ఎక్కువగా ప్రబోధ్ గారు నెక్స్ట్ సెషన్స్ లో ప్రబోధ్ గారు కానీ లేకపోతే సౌమ్య గారికి కానీ మీరు ఏమన్నా మెసేజ్ చేసినా కానీ వాట్సాప్ చేసినా మీ క్వశ్చన్స్ నాకు ఫార్వర్డ్ చేస్తారు. ఓకే, నేను అక్కడైనా ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ వేరే సెషన్స్ ఉన్నాయి ఇప్పుడు మన 11 తర్వాత. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ గో ఆన్. ఎస్ సౌమ్య గారు. సో ఎస్ సార్, యా దివ్యశ్రీ గారు, ఎస్ ప్లీజ్ గో అహెడ్. యా రత్నమాల గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రత్నమాల గారు. ఓకే అండి, నెక్స్ట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాం ప్రాబ్లీ. అన్మ్యూట్ చేసుకున్నట్టున్నారు. అయింది సార్. హలో, నిన్న నాకు ఇప్పుడు మీరు చెప్పినట్టు స్లీప్ పెరాలసిస్ అనుకుంటున్నాను సార్. అది ఏమంటే చాలా ఇంకా ఏమీ అసలు ప్రబోధ్ గారితో మాట్లాడలేని స్టేజ్కి వెళ్ళిపోయాను. ఓకేనండి, చెప్పాలి అనుకున్నాను కానీ ఇంకా నాకు శక్యం కాలేదండి. నేను అలాగ మిగతావన్నీ వింటూ పడుకుండిపోయాను. నా స్టేజ్ నాకు ఇంకా మాట కూడా రాలేదు. ఇప్పుడు ఈవేళ మీరు చెప్పినప్పుడు నాకు అర్థమైంది. నాకేమైంది అన్నది నాకు అర్థం కాలే. ఈవేళ బాగా అర్థమైంది సార్. అదనే అనుకుంటున్నాను. అంతేనా అండి? అంతేనండి. అంటే ఇప్పుడు స్లీప్ పారాలిసిస్ లో ఎలా ఉంటుందంటే మీరు ఇలా నేను ఫిజికల్ గా ఇలా మాట్లాడుతున్నానా చాలా యాక్టివ్ గా, అంటే ఫుల్ ఎనర్జీలో అని కూడా కాకుండా యాక్టివ్ గా మాట్లాడుతున్నానా, కళ్ళు తెరిచి ఇలా నోరు మెదులుతుందా, కానీ మీరు స్లీప్ పారాలిసిస్ లో ఇలానే ఉంటారు. ఇట్లానే కళ్ళు మూసుకుని కానీ ఇట్లా సైలెంట్ గా. ఇప్పుడు ఇలా మాట్లాడటం ఎలా, నేను ఎంత యాక్టివ్ గా మాట్లాడుతున్నా మీ లోపల డైలాగ్ జరుగుతూ ఉంటుంది. నేను రత్నమాల గారితో మాట్లాడాలని బయటికి ఎవరో నన్ను బంధించేశారు అన్నట్టు ఇలా ఓపెన్ చేసుకుని వద్దాం అన్నట్టు చూస్తా ఉంటా, బట్ బయటికి మాత్రం ఇట్లానే ఉంటాను నేను. సో అదే సార్ చెప్దామనుకున్నాను కానీ అసలు చెప్పలేకపోయాను. కళ్ళు కూడా తెరవలేకపోయాను. ఆ స్టేజ్ లో ఇంకా అలాగా పడుకుని వింటూ ఉండిపోయాను అనమాట. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. చాలా బాగుందండి ఆ పరిస్థితి అయితే మాత్రం చాలా బాగుంది. అప్పుడు మీరు అన్నట్టు చెప్పాలి అన్నది ఉంది కానీ అస్సలు మాట్లాడలేకపోయాను. ఓకే, నైస్. కంగ్రాచులేషన్స్, మంచి స్టేజ్ కి వచ్చారు. అది మీతో చెప్దామని. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి. నెక్స్ట్ బాలమణి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్కారం సార్. హలో అండి. హలో, హాయ్, సార్ నిన్న ప్రభు సార్ మీరు మొన్న రియాలిటీ చెక్ అని చెప్పారు కదా సార్.
అవునండి, అవును. నిన్న నైట్ 12 తర్వాత పడుకున్న తర్వాత వర్షం, పిల్లలకి జగ్గులో నీళ్లు పోసి ఇది వర్షం కాదు, వర్షం ఇది నీళ్లు కాదు అని జగ్గులో నీళ్లు నేనే పోసి వాళ్ళకు తమాషా చేస్తున్నా. తర్వాత ఎంబడే కలలో వర్షం వచ్చేసింది, కలలోనే వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ రియల్ గా ఏమైందంటే మా పిల్లలు ఫంక్షన్ పోయి వచ్చారు నైట్ 2 అని అవుతుంది. నేను నిద్రలు వేసిన, బట్టలు నానిపోయినాయి మమ్మీ అంటే, ఏం నానిపోయినారా బట్టలు ఏదో నానిపోయినాయి అంటే, ఇది వర్షం పడింది మమ్మీ అంటే, అరే నాకు కలలో పడింది రియల్ గా జరిగింది అదే అంటే, దీన్ని రియాలిటీ చెక్ అనుకోవాలా ఏమనుకోవాలా నాకు అర్థం కాలేదు. కలలో పిల్లలకు పోసిన నీళ్ళు అని చెప్పి నీళ్లు పోసి వర్షం అని చెప్పాను, అది నిజంగా ఆ కలలో వర్షం పడింది. మళ్ళీ నేను లేచి పాపలు ఫంక్షన్ పోయి వచ్చారు, మమ్మీ వర్షం పడింది బట్టలు నానిపోయినాయి కొంచెం జాగ్రత్త ఉతుకంటే, ఎక్కడ వర్షం పడింది అంటే 12:31 అయింది వాళ్ళు వచ్చే వరకు ఫంక్షన్ కి వచ్చి అని, వర్షం పడింది అంటే అవును వర్షం పడింది అంటే, నా కళ్ళలో వర్షం పడింది ఇవి కూడా పడిందా అని రియల్ వండర్ అనిపించింది సార్, చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్. రియాలిటీ చెక్ అంటారా ఇది, దీన్ని ఏమంటారో నాకు అర్థం కాదు. రియాలిటీ చెక్ అనేది మీకు జరిగే ప్రక్రియ, అంటే మీకు న్యాచురల్ గా జరిగే ప్రక్రియ కాదు, అంటే జరిగేది కాదు, మీరు చేస్తున్నది రియాలిటీ చెక్. మీ ఎక్సర్సైజ్ అది, మీ ఎక్సర్సైజ్ చేస్తున్న రియాలిటీ చెక్. బట్ మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ బయట రెయిన్ పడటం కానీ, మీకు ఇక్కడ మ్యాచ్ అవటం కానీ, అది మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. డ్రీమ్ లో మ్యాచ్ అవటం కానీ, మీరు డ్రీమ్ వరల్డ్ కనెక్ట్ అయ్యి బయట మీరు ఏమైనా సెన్స్ చేశారేమో ప్రాబబ్లీ కానీ. బట్ ఇది రియాలిటీ చెక్ అంటే మీరు చేస్తున్న ఎక్సర్సైజ్ రియాలిటీ చెక్ అంటే. బేసిక్ గా నేను కొన్ని చెప్పా కదా, కొద్దిగా లిఫ్ట్ అవటం కానీ, ఎయిర్ లో లిఫ్ట్ అవ్వాలనుకోవడం కానీ, వాల్ నుంచి వెళ్ళిపోవాలనుకోవడం కానీ, టేబుల్ నుంచి చేపెట్టాలనుకోవడం కానీ, ఇవన్నీ మీరు చేస్తున్న ఎక్సర్సైజ్. కానీ మీరు అది ఎక్సర్సైజ్ చేయలేదు కాబట్టి అది రియాలిటీ చెక్ కాదు. కానీ మీరు సంహౌ బయట నేచర్ కనెక్ట్ అయ్యారేమో డ్రీమ్స్ కి, అట్లా మంచిగా తెలిసిందేమో డ్రీమ్ కి. ఓకేనండి, ఓకే థ్యాంక్ యూ సార్, మంచిగా సార్ క్లాస్ బాగుంది సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వేదవతి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో సార్. హలో అండి, హాయ్ అండి. యాక్చువల్లీ స్లీప్ టాపిక్ తెచ్చారు కాబట్టి, కొన్నిసార్లు ఏమవుతుందంటే పడుకున్నప్పుడు వి వోంట్ బి డ్రీమింగ్, బట్ మన పక్కన పడుకున్న వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు కలలో నిద్రపోతున్నప్పుడు ఏదో మాట్లాడుతున్నావు, సంథింగ్ యువర్ స్పీకింగ్ సంథింగ్. అది ఏంటంటే దాంట్లో అప్పుడు ఆ స్టేజ్ లో కాన్షియస్నెస్ లో ఎట్లా ఉండాలి? ఏం లేదు, అంటే మీరు జనరల్ గా డీప్ స్లీప్ కి వెళ్ళిపోయి కొన్ని డ్రీమ్స్ గుర్తుండవు అంతే. డ్రీమ్స్ గుర్తుండక అది బయటికి మాట్లాడేస్తూ ఉంటాం అంతే, సింపుల్. అది జనరల్ గా ఏమవుతుందంటే డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు ఆ ఎరుక అవేర్నెస్ లెవెల్ ఆ డ్రీమ్ లోకి లేనప్పుడు ఏమవుతుందంటే కొన్ని డ్రీమ్స్ గుర్తుండవు కదా. అన్ని డ్రీమ్స్ యూజువల్లీ మనకు గుర్తుండవు. పర్ నైట్ ఒక్కోసారి 5-6 డ్రీమ్స్ కూడా వస్తూ ఉంటాయని చెప్పుకున్నాం మనం. అట్లా అన్ని డ్రీమ్స్ గుర్తున్నట్టే కొన్ని డ్రీమ్స్ అసలు వచ్చినట్టు కూడా తెలియదు మనకి. అంటే ఆ శకలాలు కూడా గుర్తుండవు, అంటే పార్ట్స్ ఆఫ్ ది డ్రీమ్ కూడా గుర్తుండదు. అలా జరిగినప్పుడు ఏదో ఒక డ్రీమ్ లో మనం బయటికి మాట్లాడటం కానీ అట్లా చేస్తూ ఉంటాం. అంటే అక్కడ అవేర్నెస్ ఎసెన్షియల్ డ్రీమ్ లో ఏదైనా ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు, లేకపోతే ఎసెన్షియల్ అంటే మీరు లూసిడ్ డ్రీమింగ్ ట్రై చేస్తున్నారు అనుకోండి, ఇట్స్ ఎసెన్షియల్. అదే దానికి బేస్. లూసిడ్ డ్రీమింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ హ్యావింగ్ ఎన్ అవేర్నెస్ ఇన్ యువర్ డ్రీమ్ స్టేట్. సో అట్లా ఎసెన్షియల్ అంటే లూసిడ్ డ్రీమింగ్ మీరు ట్రై చేస్తున్నారు, అప్పుడు లూసిడ్ డ్రీమింగ్ కావాలంటే మీరు అవేర్నెస్ లో ఉండాలి. ఆఫ్ కోర్స్. సార్ థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీనివాస్ రాజు గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే సౌందర్య గారు, గారికి నమస్కారాలు. నా పేరు శ్రీనివాసరాజు అండి. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మీ చూస్తున్నాను సార్ గ్లాసులు కళ్ళ గురించి. నాకు ఒక రోజు మీ కళ్ళ కూడా రాసుకోమన్నప్పుడు 2 రోజులు రాసుకుంటున్నాను. 2 రోజుల నుంచి ఒక రోజు మాత్రం నాకు ఎక్సర్సైజ్ చేసిన కళ్ళు వచ్చింది సార్. వేరే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఒకసారి రెండు ఒకే రోజు 2 ఆ ఎక్సర్సైజ్ కళ్ళే వచ్చినాయి సార్. డీకోడ్ ఏమై ఉంటుంది సార్ దాని గురించి? డీకోడ్ అంటారా? దీనికి బెస్ట్ ఆన్సర్ వచ్చేసి ఒకటి మీరే చెప్పాలి అని చెప్తాను, లేకపోతే డ్రీమ్ డిక్షనరీలో చూడమని చెప్తాను యూజువల్ గా అయితే. బట్ ఎక్సర్సైజ్ వచ్చేసి జనరల్ మీనింగ్ వచ్చేస్తే ఏమవుతుందంటే యూ స్టార్టెడ్ ఎక్సర్సైజింగ్, అంటే ఫిజికల్ గానే అవ్వకపోవచ్చు. నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, డ్రీమ్ జర్నల్ అంటే ఏంటంటే మీరు ఒక దాని మీద సాధన చేస్తున్నారు అని చెప్పి స్టార్ట్ అయిపోయింది, మీకు మీరుగా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. డ్రీమ్ జర్నల్ అంటే ఒక కళని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఒక సాధనలోకి వెళ్తున్నారు అని మీకు మీరుగా ఇన్స్ట్రక్షన్ అది.
మీ సెల్ఫ్ డిసిప్లిన్ అది. సో ఎక్సర్సైజింగ్ అంటే ఏంటంటే మీ సాధన స్టార్ట్ అయింది అన్నట్టు అక్కడ. సో అదొక సింబాలిక్. బట్ ఎన్నో కారణాలు ఉంటాయి మీ జీవితంలో, ఎన్నో మలుపులు ఉండొచ్చు, ఎన్నో విషయాలు జరగచ్చు, ఎంతో మంది మీ జీవితంలో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు కాక. సో ఇవన్నీ కూడా మీ డ్రీమ్ కి కారకాలు అవుతాయి. సో అది మీరు చూసుకోవాలి. ఇంకా ఇది జనరల్ రీజన్ కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా, జనరల్ డీకోడ్ కాకుండా అని చూసుకుంటే సరిపోతుంది. అదే సార్, రాత్రి ప్రబోధ్ గారు చెప్పాక మామూలుగా ప్రాక్టికల్ గా చేయించారు కదా. అవునండి, అవును. అప్పుడు కొంచెం ఎనర్జీ ఫీల్ అయ్యాము. తర్వాత అవ్వలేదు. అవ్వకపోవడం కూడా ఒక అందుకు మంచిదని ఒక కారణం చెప్పారు. దానికి కూడా ఒక కారణం ఉంటుంది అన్నారు. సరే నేను ఆ రోజు మళ్ళీ నైట్ కూర్చున్నా, మళ్ళీ అదే పెట్టుకుని కూర్చున్నప్పుడు తర్వాత నా ఎండ నుంచి వచ్చింది హంస కనుక పాలు నీరు వేరు చేస్తున్నారు కదా, అట్లాగే మనం కూడా మన లోపల ఈ జీవు నేను ఆత్మను వేరు చేసుకోవాలి మనమే అన్నట్టుగా మనకి లోపల ఆ నైట్ మన ఇన్నర్ నుంచి చెప్పింది. దాన్ని నేను యాక్సెప్ట్ చేశాక మళ్ళీ ఉదయం మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను. 2 గంటలు కూర్చున్నాను సార్. 2 గంటలు కూర్చున్నప్పుడు చివరి మీద ట్రాన్స్ లోకి వెళ్ళాక నాకు అక్కడ కళ కానీ ఏదన్నా కానీ నాకు ఒక వాటర్ ప్రవహిస్తున్నది. లైట్ గా వాన కురిసినప్పుడు వాటర్ ఎట్లా ప్రవహిస్తున్నది అట్లా ప్రవహిస్తున్నది. ప్రవహించినప్పుడు నేను అది చూస్తే కొంచెం వాటర్ చూస్తే కొంచెం మురికిగా ఉంది. ఎట్లాగా వాషింగ్ మెషిన్ లో మనం బట్టలు అయితే మురికి వెళ్తుంది చూడండి, లైట్ గా మురికి ఉంది. అప్పుడు మీరు అంతకుముందు ప్రాక్టికల్ గా బయట ఏళ్ళు నొక్కు చూడండి అరిచేతులు అని మీరు చెప్పారు కదా, అది గుర్తొచ్చింది. అనుకున్నాను హాస్టల్ ట్రావెలింగ్ లో ఉన్నానా కళ అని నాకు డౌట్ వచ్చి నొక్కు చూస్తే నేను ఏళ్ళు వెళ్ళా మామూలుగా. అప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను ధ్యానంలో కూర్చున్నాను, పడుకోలేదు, ఆ తలకాయ వాలిపోయి కలగంటున్నాను అని గుర్తొచ్చింది. అంటే నేను మామూలుగా బాడీ పరంగా గుర్తించా ధ్యానంలో కూర్చున్నానని. అక్కడ మన కలపలంగా కళనే నీరు చూస్తున్నా. మరి ఈ 3వ స్టేజ్ నేను ఎక్కడ చూస్తున్నాను? థర్డ్ స్టేజ్ ఏదండి? ఏదైనా థర్డ్ స్టేజ్ అంటే మీరు అక్కడ ఫిజికల్ అంటే మీరు యాస్ట్రల్ బాడీని మీరు యాస్ట్రల్ బాడీ చూసుకున్నారా? అంటే నేను మైండ్ పరంగా చూసుకోవడమే కానీ మామూలు నా బాడీ నేను బయటకు వచ్చి చూసుకోవాలా. ఓకే, యూజువల్ గా మీరు ఏమైనా కళలాగా చూస్తున్నారేమో. ఇక్కడ కొద్దిగా స్ప్లిట్ ఉంటుందండి. ఒక యాస్ట్రల్ ట్రావెల్ కి కొద్దిగా స్ప్లిట్ ఉంటుంది. యాక్చువల్ గా నేను ఒక ఎక్స్పీరియన్స్ ఒక చోట విన్నాను. యాస్ట్రల్ ట్రావెల్ కి యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా బాడీ అవేర్నెస్ ఉంటుంది, యాస్ట్రల్ బాడీ అవేర్నెస్ కూడా ఉంటుంది. ఒక్కోసారి ఒక స్ప్లిట్ అవేర్నెస్ వస్తుంది. సో అది కూడా ఒక ఛాన్స్ అండి. ఇప్పుడు అంతకుముందు నేను ఒకసారి ఎనర్జీ లో పాల్గొన్నప్పుడు సారు, ఇప్పుడు మనం కొంచెం ఎనర్జీ రాగానే ఒక రంగుల రకంలో కనుక తిరుగుతాం చూడండి, అట్లా తిరగడం మొదలు పెట్టాం. అట్లా తిరగడం మొదలు పెట్టగానే ఒక 10-15 నిమిషాలు తిరిగాము సారు. అప్పుడు మనకి నేనున్నానని ఒక ఎరుక తప్పితే అక్కడ శరీరం కనపడతలేదు, ఏం కనపడతలేదు, గాల్లో తేలినట్టు ఫీల్ అయ్యాం. తర్వాత అది మన కంట్రోల్లో కూడా లేదు సార్ ఆగటానికి. తర్వాత ఎదురు చెప్పినప్పుడు మన దాని కంట్రోల్లోకి వచ్చింది. అట్లా ఒక 15-20 నిమిషాలు అట్లా రంగులు అట్లాగా నా బాడీ తిరిగింది. దాన్ని స్పైరల్ ఎనర్జీస్ అంటాం. ఎలా వస్తుందంటే ఇలా 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 తిరుగుతూ వెళ్తుంది, ఇలా స్టార్ట్ అవుతుంది, ఇలా 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 ఒక పిరమిడ్ లానే ఉంటుంది కానీ సర్క్యులర్ లో తిరుగుతుంది, ఇలా వెళ్తుంది, ఇలా 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 ఇలా. దాన్ని స్పైరల్ ఎనర్జీస్ అంటాం. చాలా గొప్ప ఎనర్జీస్ అయ్యి చాలా మంచివి. ఆ ఎనర్జీస్ వచ్చినప్పుడు కూడా మనం ఇంకా హై ఎనర్జీస్ కి వెళ్తున్నట్టు అనమాట. స్పైరల్ ఎనర్జీస్ యాక్టివేషన్ జరుగుతుంది. స్పైరల్ ఎనర్జీస్ మోస్ట్లీ యాక్టివేషన్ కి సింబల్ అండి. లోపల ఇన్నర్ పొటెన్షియల్స్ కానీ ఇన్నర్ ఎనర్జీస్ కానీ యాక్టివేషన్ కి సింబల్. ఓకేనండి. ఇంకోసారి ఈ ఒక ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక చిన్న పిల్ల కనుక ఉయ్యాలు ఊపుతాను చూడండి, అట్లాగా బాడీ కూర్చునే ఉంటుంది, చేయనట్టుగా ఉంటుంది. లోపల మన లోపల ఉయ్యాలు ఊగినట్టు మన అనుభూతి చెందుతూ ఉంటాం. ఆస్ట్రల్ బాడీ సెన్సేషన్స్ అండి, ఆస్ట్రల్ బాడీ సెన్సేషన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వనజ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే, లాస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకుందామండి. ఆల్రెడీ మనం 11 దాటేసాం కాబట్టి వనజ గారిది తీసేసుకొని. సార్ నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే అండి. హాయ్. ఇది నాది ఎక్స్పీరియన్స్ కాదు, మీరు ఇప్పుడు తీసుకున్న సెషన్స్ ది ఒక చిన్న డౌట్ వచ్చింది, అది అడుగుదామని చెప్పని. మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సోల్ ట్రావెల్, ఆస్ట్రల్ ట్రావెల్ అని చెప్పారు మీరు. అయితే ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఓకే, మన బాడీలో నుంచి మన ఆత్మ బయటకు రావటం. సోల్ ట్రావెల్ అంటే 7 బాడీస్ తో వెళ్తుంది అన్నారు. అంటే మనకు కనిపించే ఫిజికల్ బాడీ కూడా వెళ్తుందా అండి అక్కడ?
సోల్ ట్రావెల్ అంటే నాట్ 7 బాడీస్ అండి, ఫిజికల్ బాడీ ఉండిపోతుంది, మిగతా బాడీస్ తో వెళ్ళిపోతారు. యాక్చువల్గా పరకాయ ప్రవేశమే అది సోల్ ట్రావెల్ అంటే. పరకాయ సోల్ ట్రావెల్ అంటే చెప్పాలంటే బాడీస్ ప్రకారంగా చెప్పాలంటే ఫిజికల్ బాడీ తప్ప మిగతా బాడీస్ తో వెళ్తారు. తర్వాత ప్రాణాస్ ఉంటాయి చూసారా, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన ఇట్లా ఉంటాయి చూసారా, ఈ అన్ని ప్రాణాస్ తో సహా వెళ్తూ ఉంటారు అన్నమాట. ఒక జస్ట్ మెయింటెనెన్స్ కి ఆ బాడీలో వ్యానా నుంచేస్తారు, వ్యానా నుంచేసి మిగతా వాయుస్ తో బేసిక్ గా ప్రాణాస్ అని అంటారు వీటిని. ఆ ప్రాణాస్ తో ట్రావెల్ చేసి వేరే యానిమల్ గానీ వ్యక్తుల్లో గానీ వెళ్తూ ఉంటారు. ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ సైన్స్ అండ్ హైయర్ లెవెల్ మాస్టరీ అండి. ఓకే ఓకే. అయితే ఇది మీరు ఇంకొకటి రాజు అంటే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తూ మళ్ళీ జన్మ తీసుకోవాలంటే బేబీ ఈ 10 years ఇదంతా స్టేజెస్ దాటరు ఎందుకు అని వేరే బాడీలోకి వాళ్ళు వెళ్తారు, లైఫ్ అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు అన్నారు కదా. మరి ఇందులో నుంచి ఆ బాడీలోకి వెళ్ళడం అంటే ఇక్కడ వెళ్ళి సిల్వర్ కార్డ్ కట్ అవుతున్నట్టే కదా. అవును, కట్ చేసేస్తారండి, కట్ చేసేస్తారు. కట్ చేస్తే ఇది కూడా డెడ్ బాడీయే కదా, అదే డెడ్ బాడీయే కదా, మరి వాళ్ళ బాడీలోనే వాళ్ళు ఉండొచ్చు కదా, ఇంకోళ్ళ బాడీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ అంటే ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ వచ్చేస్తుంది. చాలా మంది వరకు ఏం చేస్తారంటే వాళ్ళ సహస్రారం దగ్గర ఎనర్జీని అక్కడ వాళ్ళు సహస్రారం దగ్గర వాళ్ళు స్థిరపడిపోయి ధ్యానంలో కొన్ని సంవత్సరాలు ఉండిపోయి వాళ్ళు అట్లా కంటిన్యూ అయిపోతారు. కంటిన్యూ అయిపోయినా కానీ ఫిజికల్ బాడీని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటారు. కొంతమంది వాళ్ళ వే అది. కొంతమంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఫిజికల్ బాడీని ఫీబుల్ అయిపోతుంది, అంటే కొన్ని 100 years అవనవండి, 200 years అవనవండి, మెయింటెనెన్స్ తర్వాత కొద్దిగా ఫీబుల్ అయిపోతుంది. వాళ్ళు ఏంటంటే ఈ ఫిజికల్ బాడీని వదిలేసి ఇంకో ఫిజికల్ బాడీకి వెళ్ళడానికి కూడా వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ టైం అయిపోతుందంటే మళ్ళీ వేరే జన్మ తీసుకుని నేళ్లు రావాలని చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళ ప్రక్రియతో ఏం చేస్తారంటే వాళ్ళ మొత్తం ఎనర్జీ, లైఫ్ ఎనర్జీస్ అంతటిని ఏదైనా డెడ్ బాడీ కానీ జీవం లేని ఒక బాడీని తీసుకుని దాంట్లో ట్రాన్స్ఫర్ అయిపోయి, కొంతమంది యంగ్ గా చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది యూనివర్సే పంపిస్తూ ఉంటారు ఒక్కోసారి బాడీస్ ని. ఇప్పుడు అట్లా పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి ఫుల్ గా ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ బాడీస్ తో వాళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ ధ్యాన సాధన కంటిన్యూ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే ఎవరికైతే హైయెస్ట్ గోల్స్ ఉంటాయో, అంటే ఇది వినడానికి చాలా సింపుల్ గా చెప్పినా కూడా ఏంటంటే అందరికీ సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం అవుతుందంటే ఈ ప్రపంచానికి ఏదో చెయ్యాలి, ఎంతో మందికి సహాయం చేయాలి, వాళ్ళు చాలా హైయెస్ట్ పాజిటివ్ ఇంటెన్షన్స్ తో మిరాక్యులస్ ఇంటెన్షన్స్ అంటారు, అవి పెట్టుకున్నప్పుడు ఇట్లాంటి సాధనలు చేయగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళకి అంత ఈజీగా ఇది ఎందుకులే అని వాళ్ళ కర్మను కూడా దగ్ధం చేసేసుకుని ఉంటారు. ఎందుకంటే చిన్నప్పుడు మళ్ళీ పుట్టి వాళ్ళ కర్మలను అనుభవించాలి కాబట్టి వీళ్ళు క్లీన్ స్లేట్ తో ఉంటారు, అప్పటికే చాలా ధ్యానం చేసేసి క్లీన్ స్లేట్ తో ఉంటారు. సో వాళ్ళకి చాలా ఈజీగా ఈ సాధన చేస్తూ బాడీ నుంచి కూడా వేరే బాడీకి వెళ్తూ ఉంటారు. ఓకే ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అండ్ ఐ థింక్ మనం ఆల్రెడీ ఒక 8 minutes దాటాము అనుకున్న దానికన్నా. బట్ సచ్ ఎ గుడ్ డిస్కషన్, ఈరోజు చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. ఇంకా మన సాధనే మిగిలిన్నది, కంటిన్యూస్ గా సాధన చేయడమే మిగిలిన్నది. ఓకే మిత్రులారా, మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, క్లాస్ చాలా అద్భుతంగా జరిగింది ఈ రోజు. అసలు టైం తెలియలేదు, ఇంత ఫాస్ట్ గా అయిపోయింది అనిపించింది. మీకు ప్రబోధ్ సార్ కి చాలా వేల కృతజ్ఞతలు, ఇంత మంచి జ్ఞానాన్ని అందిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సౌమ్య. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇంత అద్భుతంగా అందరూ చాలా మంది వాళ్ళు బాగా అడ్మైర్ అయ్యారు. చాలా మంది మనకి ఈరోజు పరకాయ ప్రవేశము అలాంటివి ఎన్నెన్నో తెలుసుకున్నాం మరి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ రేపు మళ్ళీ కలుద్దాం మాస్టర్స్ ఇంకొత్త సెషన్ తోటి. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ ప్రబోధ్ సార్, థ్యాంక్ యూ సంతోష్ సార్, థ్యాంక్ యూ దివ్యశ్రీ మ్యామ్, థ్యాంక్ యూ. సో రేపు మళ్ళీ కలుద్దాం మాస్టర్స్, సెషన్ ని ఎండ్ చేసుకుందాము. బాయ్ మాస్టర్స్.